మోడల్ 2 మోడల్ 1 అంటే ఏంటి? మోడల్ 1 డిస్కస్ చేసినాం. మోడల్లో ఏం చెప్పినా, ఇచ్చిన దత్తాంశంలో రాసుల మధ్య భేదం స్థిరంగా ఉంటే మోడల్ 1 అని చెప్పిన. ఇచ్చిన దత్తాంశంలో రాసుల మధ్య భేదం స్థిరంగా ఉంటే మోడల్ 1. అప్పుడు సరాసరి అంటే ఏం చెప్పినా, మిడిల్ నెంబర్ అని చెప్పిన, లేదా మొదటి పదము ప్లస్ చివరి పదము బయట అని చెప్పిన. ఇప్పుడు రాసుల మధ్య భేదం స్థిరంగా ఉంటాయి. ఇప్పుడు మోడల్ 2 అంటే రాసుల మధ్య భేదం స్థిరంగా ఉండదు. అప్పుడు చూడండి, ఒక ఎగ్జాంపుల్ తీసుకుందాం. ఒక ఎగ్జాంపుల్, సపోజ్ 10, 12, 15, 20, 25లో సరాసరి అని అనుకో. 10, 15, 10, 12, 15, 20, 25లో సరాసరి. ఇప్పుడు రాసుల మధ్య భేదం స్థిరంగా లేదు. చూడండి, వీటి మధ్య భేదం ఎంత? 2. ఈ రెండింటి మధ్య భేదం ఎంత? 3. ఈ రెండింటి మధ్య భేదం 5. ఈ విధంగా రాసుల మధ్య భేదం స్థిరంగా లేనప్పుడు ఒరిజినల్ ఫార్ములా అప్లై చేయండి. ఒరిజినల్ ఫార్ములా అంటే ఏం చెప్పినా, సరాసరి ఈజ్ ఈక్వల్ టు సమ్ ఆఫ్ ద అబ్జర్వేషన్స్ బై నెంబర్ ఆఫ్ ద అబ్జర్వేషన్స్. రాసుల మొత్తము బై రాసుల సంఖ్య. ఈ ఫార్ములా తీసుకోవాలి. రాసుల మధ్య భేదం స్థిరంగా లేనప్పుడు చూడండి, రాసుల మొత్తము ఈజ్ ఈక్వల్ టు 10 ప్లస్ 12 ప్లస్ 15 ప్లస్ 20 ప్లస్ 25 బై రాసుల సంఖ్య ఎంత? 5. రాసుల సంఖ్య 5. కాబట్టి రాసుల మొత్తం బై రాసుల సంఖ్య. ఇప్పుడు చూడండి, ఫస్ట్ ఒకట్ల స్థానంలో యాడ్ చేస్తా. 5 ప్లస్ 5 10, 10 ప్లస్ 2 ఎంత? 12, 1 ఉంటుంది. నెక్స్ట్ 4, 5, 6, 7, 8, 82/5, 82/5, 82/5. కాబట్టి 5తో క్యాన్సిల్ చేస్తే 5 1 జ 5, 5 1 జ 5, 5 6 30, 5 6 30, మళ్ళీ 16.4, 16.4. 5 1 జ 5, మళ్ళీ నెక్స్ట్ 32, 5 6 30, మై 16.4. ఓకేనా? కాబట్టి ఈ విధంగా రాసుల మధ్య భేదం స్థిరంగా లేనప్పుడు సరాసరి ఈజ్ ఈక్వల్ టు రాసుల మొత్తం బై రాసుల సంఖ్య. కానీ ఇది ఒరిజినల్ మెథడ్. ఒరిజినల్ మెథడ్లో చూడండి, ఈ నెంబర్స్ కొంచెం లెంత్ నెంబర్స్ ఇచ్చినప్పుడు టైం పడుతుంది. రాసుల మొత్తం టైం పడుతుంది. కాబట్టి ఫస్ట్ షార్ట్ కట్ చూడండి, షార్ట్ కట్. ఈ విధంగా రాసుల మధ్య భేదం స్థిరంగా లేనప్పుడు షార్ట్ కట్ ఏంటంటే, అజ్యూమ్డ్ మీద యావరేజ్ అంటే అనుకొనిన సగటు. అజ్యూమ్డ్ యావరేజ్ అనుకొనిన సగటు అంటాం. అజ్యూమ్డ్ యావరేజ్ అంటే ఏంటంటే, చూడండి, ఇప్పుడు నెంబర్స్ ఏమి ఇచ్చినా చెప్పండి. 10, 12, నెక్స్ట్ 15, 20, 25 ఈ నెంబర్లు ఇచ్చినాడు. అనుకొనిన సగటు అంటే ఈ నెంబర్స్లో చూడండి, లీస్ట్ నెంబర్ ఎంత చెప్పండి? 10. హైయెస్ట్ నెంబర్ ఎంత చెప్పండి? 25. వీటి మధ్య నీ ఇష్టం వచ్చిన సంఖ్య ఒక సగటుగా తీసుకో. వీటి మధ్య నీ ఇష్టం వచ్చిన నెంబర్ ఒక సగటుగా తీసుకోండి. చూడండి, 10 తీసుకోవచ్చు, 25 తీసుకోవచ్చు. లీస్ట్ నెంబర్ 10, హైయెస్ట్ ఎంత? 25. వీటి మధ్య నీ ఇష్టం వచ్చిన నెంబర్ను ఒక సగటుగా తీసుకోవాలా. ఇప్పుడు 12 తీసుకోవచ్చు యావరేజ్గా, 15 తీసుకోవచ్చు. ఈ దత్తాంశంలో లేనేటి కూడా తీసుకోవచ్చు. లేనేటి అంటే 13, 14, 17 ఇవి కూడా నీ ఇష్టం వచ్చిన ఒక సంఖ్యను సగటుగా అనుకోవాలి. మనం అనుకొనిన సగటు మన టాపిక్ షార్ట్ కట్. కాబట్టి సపోజ్ చూడండి, లెట్ నేను యావరేజ్ ఈజ్ ఈక్వల్ 15 అనుకుంటా. యావరేజ్ ఈజ్ ఈక్వల్ టు 15 అనుకుంటా. కాబట్టి సరాసరి ఏమనుకుంటున్నా? 15 అనుకుంటున్నా. ఇప్పుడు ప్రతి సంఖ్యను 15కి ఈక్వల్ చేయాలి. చూడండి, సపోజ్ ఇక్కడ 10, 12 ప్రతి సంఖ్యను 15 ఈక్వల్ చేయడంలో ఒకవేళ 15 కన్నా తక్కువ ఉంటే నెగిటివ్ రాయాలా, 15 కంటే ఎక్కువ ఉంటే ప్లస్ రాయాలా. చూడండి, ప్రతి సంఖ్యను 15కి ఈక్వల్ చేస్తాను. ఫస్ట్ 15 అనుకున్నాం. 10 15 కన్నా తక్కువ ఉంది. ఎంత తక్కువ ఉంది? 5. కాబట్టి -5. తక్కువ ఉంటే -5 ఉన్నాయి. తక్కువ ఉంటే ఏం రాయాలా? -5. 15తో కంపేర్ చేయండి. తక్కువ ఉంటే మైనస్, ఎక్కువ ఉంటే ప్లస్. నెక్స్ట్ చూడండి, 15తో కంపేర్ చేసి తక్కువ ఉంది. ఎంత తక్కువ ఉంది చెప్పండి? -3. నెక్స్ట్ ఈక్వల్ ఉంటే ఏమైతే 0. తక్కువ ఉంటే నెగిటివ్, ఎక్కువ ఉంటే ప్లస్, ఈక్వల్ ఉంటే 0. నెక్స్ట్ 20. 15తో కంపేర్ చేస్తే 15 కన్నా ఎక్కువ ఉంది. ఎంత ఎక్కువ ఉంది చెప్పండి? +5. నెక్స్ట్ 15తో కంపేర్ చేస్తే ఎక్కువ ఉంది. ఎంత ఎక్కువ ఉంది? +10. కాబట్టి ఏం చెప్తానా, ఈ ఇచ్చిన దత్తాంశంలో కనిష్ట గరిష్ట సంఖ్యల మధ్య నీ ఇష్టం వచ్చిన సంఖ్యను ఒక సగటుగా తీసుకోండి. తీసుకున్న తర్వాత ఇప్పుడు నేను చెప్పిన 15 తీసుకున్నా. సపోజ్ ప్రతి సంఖ్యను 15కి ఈక్వల్ చేయాలి. 15కి ఈక్వల్ చేయడంలో తక్కువ ఉంటే నెగిటివ్ రాయండి, ఎక్కువ ఉంటే ప్లస్ రాయండి. చూడండి, 15 ఉంది, 10 ఉంది, తక్కువ ఉంది. ఎంత తక్కువ ఉంది? -5.
12 ఎంత తక్కువ ఉంది -3 ఈక్వల్ ఉంటే ఏం రాయాలా 0 ఎక్కువ ఉంటే ఏం రాయాలా +20 అంటే 5 ఎక్కువ ఉంది మళ్ళీ 25 అంటే 10 ఎక్కువ ఉంది ఇప్పుడు ఇవన్నీ కలపండి ఇవన్నీ 10ని కలపడంలో చూడండి ఇప్పుడు -5 + 5 అయితే చెప్పండి క్యాన్సిల్ -5 + 5 అయితే క్యాన్సిల్ రిమైనింగ్ చూడండి కలిపితే -3 + 10 ఎంత +7 నువ్వు సరాసరి ఏమనుకున్నావు 15 అనుకున్నావు మొత్తం కూడితే మొత్తం మీద -3 + 10 అంటే ఎంత ఎక్కువ వచ్చింది +7 వచ్చింది దీన్ని ఈక్వల్ డిస్ట్రిబ్యూట్ చేయాలా అంటే ఎన్ని రాసులు ఉన్నాయి మొత్తం 5 రాసులు ఉన్నాయి 5 రాసుల మీద మొత్తం మీద ఎంత ఎక్కువ వచ్చింది 7 వచ్చింది 7ను అన్నిటికీ ఈక్వల్ డిస్ట్రిబ్యూట్ చేయాలా కాబట్టి మొత్తం రాసులు ఉండే చెప్పండి 5 ఉండే కాబట్టి ఈక్వల్ డిస్ట్రిబ్యూట్ చేయాలంటే 5తో డివైడ్ చేయాలా 5తో డివైడ్ చేయండి కాబట్టి 5తో డివైడ్ చేస్తే 15 ప్లస్ 5తో క్యాన్సిల్ చేస్తే 5 1 జే 5 నెక్స్ట్ 2 5 4 జే కాబట్టి ఫైనల్ ఆన్సర్ ఎంత 16.4 కాబట్టి ఇక్కడ చూడండి ఈ రాసులన్నీ కూడినావు కొంచెం టైం పడుతుంది ఇక్కడ చూడండి -5 + 5 క్యాన్సిల్ అయింది నువ్వు కూడింది ఏంది ఓన్లీ -3 + 10 చిన్న నెంబర్ స్మాల్ నెంబర్స్ ఉంటాయి -3 + 10 కూడినావు అంతే కాబట్టి కూడితే 7 వచ్చింది కాబట్టి ఓవరాల్గా అన్ని సంఖ్యల మీద ఎంత ఎక్కువ వచ్చింది 7 వచ్చింది ఈ 7ను అన్ని సంఖ్యల మీద డిస్ట్రిబ్యూట్ చేయాలా మొత్తం ఎన్ని ఉన్నాయి 5 ఉన్నాయి 5 నెంబర్స్కు డిస్ట్రిబ్యూట్ చేస్తే 5తో డివైడ్ చేయండి 16.4 ఓకే కాబట్టి ఇంకొకసారి రిపీట్ చేస్తానా ఏం చెప్పినా ఇచ్చిన దత్తాంశంలో కనిష్ట సంఖ్య ఎంత 10 గరిష్టం ఎంత 25 వీటి మధ్య నీ ఇష్టం వచ్చిన ఒక సంఖ్యను సగటుగా తీసుకోండి ఆ దత్తాంశంలో ఉండాల్సిన పని లేదు కాబట్టి దత్తాంశంలో 16 ఉందా లేదు 16 తీసుకోవచ్చు సగటు నీ ఇష్టం కాబట్టి ఏది తీసుకున్నా ఫైనల్ ఆన్సర్ ఒకటే వస్తుంది కాబట్టి సగటు ఒక సంఖ్యను సగటుగా తీసుకున్నాక ప్రతి సంఖ్యను ఆ సగటుకి ఈక్వల్ చేయండి ఈక్వల్ చేయడంలో తక్కువ ఉంటే నెగిటివ్ రాయండి ఎక్కువ ఉంటే ప్లస్ రాయండి ఇప్పుడు ఇవన్నీ కూడండి కూడితే +7 వచ్చింది మొత్తం మీద ఓవరాల్ గా 7 ఎక్కువ వచ్చింది ఆ 7ను 5 నెంబర్స్ ఈక్వల్ డిస్ట్రిబ్యూట్ చేయాలా కాబట్టి 15 అనుకున్నాం 15 కన్నా ఎక్కువ వచ్చింది కాబట్టి ప్లస్ రాయాలా ఒకవేళ 15 కన్నా తక్కువ వస్తే ఏం రాయాలా మైనస్ రాయాలా ఈక్వల్ డిస్ట్రిబ్యూట్ చేస్తే ఎంత వచ్చింది 1.4 కాబట్టి ఫైనల్ ఆన్సర్ ఎంత 16.4 లేదా చూడండి ఇంకొక ఎగ్జాంపుల్ ఇప్పుడు నేను 15 అనుకునే కదా 15 అనుకోవాల్సిన పల్లె 20 అనుకో 25 అనుకో ఇంకొక 20 అనుకొని చేస్తాం ఇదే ఎగ్జాంపుల్ ఓకే కాబట్టి నెక్స్ట్ సేమ్ డిటో 20 అనుకొని రిపీట్ చేస్తా సేమ్ క్వశ్చన్ చూడండి లెట్ యావరేజ్ ఈజ్ ఈక్వల్ టు 20 అనుకుంటా ఇప్పుడు 20 ఇక్కడ నెంబర్స్ ఏమి ఇచ్చినట్టు చెప్పండి మనకు నెంబర్స్ ఏమి ఇచ్చినట్టు చెప్పండి 10 12 నెక్స్ట్ 15 20 నెక్స్ట్ 25 నేను చెప్పిన ఇప్పుడు యావరేజ్ ఏమనుకున్నా 20 కాబట్టి ప్రతి సంఖ్యను 20కి ఈక్వల్ చేయాలా కాబట్టి ఈక్వల్ చేస్తాను చూడండి 10 కాబట్టి 20 కన్నా తక్కువ ఉంది కాబట్టి ఎంత తక్కువ ఉంది రాయాలా తక్కువ అంటే మైనస్ అని చెప్పిన ఎంత తక్కువ అని చెప్పని -10 అట్టనే ఎంత తక్కువ అని చెప్పని -8 ఎంత తక్కువ అని చెప్పని -5 నెక్స్ట్ ఈక్వల్ అంటే ఏం చెప్పిన 0 ఎక్కువ ఉంది ఎంత ఎక్కువ ఉంది +5 కాబట్టి 20 సరాసరి అనుకున్నాక ప్రతి సంఖ్యను 20కి ఈక్వల్ చేయాలా ఈక్వల్ చేయడంలో తక్కువ ఉంటే మైనస్ రాయండి ఎక్కువ ఉంటే ప్లస్ రాయండి ఇప్పుడు ఇవన్నీ కూడండి మొత్తం కూడితే చూడండి +5 -5 అని చెప్పండి క్యాన్సిల్ అవుతుంది కూడడంలో +5 -5 క్యాన్సిల్ అయితే ఇప్పుడు 20 తీసుకున్నా సరాసరి 20 తీసుకున్నా సరాసరి ఎంత తీసుకున్నా 20 కూడినప్పుడు మొత్తం మీద ఎంత తక్కువ వచ్చింది చెప్పండి -10 -8 అంటే ఎంత -18 తక్కువ వచ్చింది దీన్ని అన్ని నెంబర్లకు ఈక్వల్ డిస్ట్రిబ్యూట్ చేయాలా మొత్తం మీద 18 తక్కువ వచ్చింది కాబట్టి అన్ని నెంబర్లకు ఈక్వల్ డిస్ట్రిబ్యూట్ చేస్తే మొత్తం నెంబర్లు ఎంత ఉన్నాయి చెప్పండి 5 కాబట్టి దేర్ఫోర్ 20 మైనస్ కాబట్టి 5తో డివైడ్ చేస్తే 5 3 జా 15 మళ్ళీ 5 6 కాబట్టి 20లో 3.6 రిమూవ్ చేస్తే ఫైనల్ ఆన్సర్ ఎంత 16.4 చూడండి 16.4 వచ్చింది కాబట్టి నేనేం చెప్తా అంటే ఇచ్చిన దత్తాంశంలో కనిష్ట సంఖ్యకు గరిష్ట సంఖ్యకు మధ్య నీ ఇష్టం వచ్చిన ఒక సంఖ్యను సగటుగా తీసుకోవాలా ఇక్కడ 15 తీసుకునే 16.4 వచ్చింది అదే 20గా తీసుకునే ఏమొచ్చింది చెప్పండి 16.4 వచ్చింది కాబట్టి తీసుకొని ఆ విధంగా తీసుకునేక ప్రతి సంఖ్యను 15కి ఈక్వల్ చేయాలా ఒకవేళ 15 కన్నా తక్కువ ఉంటే నెగిటివ్ రాయండి ఎక్కువ ఉంటే ప్లస్ రాయండి మొత్తం మీద ఎంత ఎక్కువ వచ్చింది ఈక్వల్ డిస్ట్రిబ్యూట్ చేయండి ఓకే దిస్ ఈజ్ ద షార్ట్ కట్ ఎందుకంటే చూడండి ఇక్కడ నెంబర్స్ పెద్ద ఇచ్చినప్పుడు ప్రీవియస్ పేపర్ డిస్కస్ చేస్తాం దాంట్లో పెద్ద నెంబర్లు ఉన్నాయి అప్పుడు ఇవన్నీ కూడా అంటే
రాసులు మొత్తం టైం పడుతుంది. ఇది ఎక్కడ కొడతాను చూడండి, -5 + 5 క్యాన్సిల్ అయింది, ఓన్లీ -3 + 10 చేసినావు. ఇక్కడ చూడండి -5 + 5 క్యాన్సిల్ అయింది, నువ్వు కూడేది ఓన్లీ -10 -18 డైరెక్ట్ రాస్తున్నావు -18 అని. ఇక్కడ ఏమొచ్చింది 82/5 చేసినావు, 82/5. ఇక్కడ ఎంత చేస్తున్నావు ఓన్లీ 7/5. ఇక్కడ 82 వచ్చింది, ఇక్కడ ఓన్లీ 7 వచ్చింది. కాబట్టి దిస్ ఈస్ ద బెస్ట్ షార్ట్ కట్. ఏం చెప్తానా, అజ్యూమ్డ్ యావరేజ్, అనుకొనిన సగటు. కాబట్టి ఈ విధంగా ఇచ్చిన దత్తాంశంలో రాసుల మధ్య భేదం స్థిరంగా లేనప్పుడు ఒరిజినల్ మెథడ్ అయితే రాసుల మొత్తం బై రాసుల సంఖ్య అని చెప్పినా, లేదా అనుకొనిన సగటు అజ్యూమ్డ్ యావరేజ్ అనుకొనిన సగటు తీసుకొని కాబట్టి ఈ మోడల్ అంతా ఇట్లా ఫాలో అవుతాం. రాసుల మధ్య భేదం స్థిరంగా లేనప్పుడు. అదే ఫస్ట్ మోడల్లో డిస్కస్ చేసిన రాసుల మధ్య భేదం స్థిరంగా ఉంటే మిడిల్ నెంబర్ ఈజ్ కాల్డ్ యావరేజ్ అన్నా, లేదా మొదటి పదము ప్లస్ చివరి పదము బై 2. ఓకే, నౌ విల్ డిస్కస్ అనదర్ ఎగ్జాంపుల్స్. ఆర్ఎస్ అగర్వాల్ మరియు టెక్స్ట్ బుక్లు ఇవన్నీ ఫాలో అవుదాం. ఓకే, నెక్స్ట్ ఆర్ఎస్ అగర్వాల్ క్వశ్చన్ చూడండి. ఫస్ట్ క్వశ్చన్ చూడండి, ఏమన్నాడు 26, 32, 38, 22, 34 సగటు ఎంత, యావరేజ్ ఆఫ్ సమ్ నెంబర్స్ ఇచ్చినాడు. కావాల్సింటే ఇది ఒక్కటి ఒరిజినల్ మెథడ్ పోతా, మళ్ళీ అన్ని షార్ట్ కట్ పోతా. కాబట్టి ఫస్ట్ ఒరిజినల్ మెథడ్ డిస్కస్ చేస్తాం, ఇదొక్క క్వశ్చన్. మళ్ళీ షార్ట్ కట్ డిస్కస్ చేస్తే మిగతా అన్ని షార్ట్ కట్ ఫాలో అవుదాం. ఓకే, ఇదొక్కటి ఒరిజినల్ మెథడ్ చేస్తా. కాబట్టి యావరేజ్ ఈజ్ ఈక్వల్ టు ఏం చెప్పినా, సమ్ ఆఫ్ ద అబ్జర్వేషన్స్ బై నెంబర్ ఆఫ్ ద అబ్జర్వేషన్స్. రాసుల మొత్తం బై రాసుల సంఖ్య. చూడండి, రాసుల మొత్తం కొడితే ఎంత చెప్పండి మా, 26 + 32 + 38 + 22 + 34 బై రాసుల సంఖ్య 1 2 3 4 5. చూడండి, అదే షార్ట్ కట్లో ఇన్ని నెంబర్లు కూడా 1 or 2 నెంబర్స్ యాడ్ చేయాల్సి వస్తుంది. అదే డిఫరెన్స్ షార్ట్ కట్ దీనికి. ఓకే, ఫస్ట్ ఇవన్నీ యాడ్ చేస్తా. చూడండి, ఎప్పుడైనా కూడేటప్పుడు ఒకట్ల స్థానంలో ఉండేటి కూడండి. ఫస్ట్ స్లోగా ఒకట్ల స్థానం చూడండి, 4 + 2 ఎంత 6, మళ్ళా 6 + 8 14 + 2 16 + 6 22 28 2 ఉంటుంది. మళ్ళీ 2 + 3 5 + 2 7 + 3 10 13 15. కాబట్టి 152/5 ఇప్పుడు 5తో డివైడ్ చేస్తే 5 3 = 15 పోదు కాబట్టి 0. మళ్ళా 5 4 = 20. కాబట్టి ఫైనల్ ఆన్సర్ ఎంత 30.4. ఓకే, ఇది ఒక్కటి ఒరిజినల్ మెథడ్ చెప్పినా. మళ్ళీ షార్ట్ కట్ పోదాం. ఒరిజినల్ మెథడ్ కూడా ఐడియా పెట్టుకోండి. కాబట్టి ఓకే, రాసుల మొత్తం బై రాసుల సంఖ్య వేసింటే 152/5 ఫైనల్ ఆన్సర్ వచ్చింది 30.4. ఇప్పుడు నౌ విల్ డిస్కస్ షార్ట్ కట్. ఓకే, షార్ట్ కట్ ఫాలో అయ్యాం. కాబట్టి షార్ట్ కట్ ఇచ్చిన రాసులు చెప్పండి. ఇచ్చిన రాసులు ఏమి ఇచ్చినా చెప్పండి, 26 32 నెక్స్ట్ 38 22 34 ఇచ్చినాడు. 34 రాసుల మధ్య భేదం స్థిరంగా లేనప్పుడు ఇది. అదే భేదం స్థిరంగా ఉంటే మోడల్ 1. వేటి మధ్య భేదం స్థిరంగా ఉంటుందినా, సహజ సంఖ్యలు, సరి సంఖ్యలు, బేసి సంఖ్యలు, గుణిజాలని ఇంతకుముందు మోడల్ 1లో డిస్కస్ చేసినాం. ఇప్పుడు భేదం స్థిరంగా లేదు కాబట్టి చూడండి, వీటి మధ్య భేదం అవుతుంది 6 అవుతాయి. ఈ రెండింటి మధ్య భేదం, ఈ రెండింటి మధ్య భేదం ఎంత 6, ఇక్కడ 4 అవుతుంది. కాబట్టి భేదం స్థిరంగా లేనప్పుడు వెంటనే షార్ట్ కట్ ఏం చెప్పినా, అజ్యూమ్డ్ యావరేజ్ అనుకొనిన సగటు. కాబట్టి నీ ఇష్టం వచ్చిన దత్తాంశంలో కనిష్ట గరిష్ట సంఖ్యల మధ్య నీ ఇష్టం వచ్చిన ఒక సంఖ్యను సగటుగా తీసుకోండి. చెప్పండి, కనిష్టం 26, గరిష్టం ఎంత 38. వీటి మధ్య నీ ఇష్టం, దత్తాంశంలో ఉండాల్సిన పని లేదు. కాబట్టి ఉన్నా ఒకటి లేకుండా ఒకటి. ఇప్పుడు సపోజ్ నేను 30 తీసుకుంటా. 30 దత్తాంశంలో ఉందా, లేదు. 30 లేదు, అయినా తీసుకోవచ్చు. కాబట్టి 30 తీసుకుంటా. లెట్ యావరేజ్ ఈజ్ ఈక్వల్ టు 30. అనుకొనిన సగటు మనం అనుకోవాలా. కాబట్టి దెర్ఫోర్ 30 దత్తాంశంలో లేనప్పుడు మనం తీసుకున్నాం. కాబట్టి ఏం చెప్పినా సగటు 30గా తీసుకున్నాం. ప్రతి సంఖ్యను 30కి ఈక్వల్ చేయాలా, కంపేర్ చేయాలా 30తో. ఒకవేళ తక్కువ ఉంటే రాయాలా, మైనస్ రాయాలా. చూడు, కంపేర్ చేస్తానా, 30 కన్నా తక్కువ ఉంది. ఎంత తక్కువ ఉంది 4. కాబట్టి -4. తక్కువ ఉంటే -4, ఎక్కువ ఉంటే +4 ప్లస్ రాయాలా. మళ్ళా 30తో కంపేర్ చేస్తే ఎక్కువ ఉంది. ఎంత ఎక్కువ ఉంది 2. కాబట్టి ఎక్కువ కాబట్టి +2. మళ్ళీ 30తో కంపేర్ చేసినప్పుడు 8 ఎక్కువ ఉంది. కాబట్టి +8 కంపేర్ చేసి తక్కువ ఉంది. ఎంత తక్కువ ఉంది -8 ఎక్కువ ఉంది ఎంత +4. ఈ విధంగా 30తో కంపేర్ చేసినాక ఇవన్నీ కూడేటప్పుడు ఏమన్నా క్యాన్సిలేషన్ వీలైతే క్యాన్సిల్ చేయండి, వీలు కావచ్చు, వీలు ఉండొచ్చు. చూడండి, ఇప్పుడు -4 + 4 క్యాన్సిల్ అవుతాయి. -4 + 4 అట్టనే -8 + 8 క్యాన్సిల్ అవుతాయి.
ఇప్పుడు మనం 30 అనుకున్నాం, 30 మొత్తం కూడితే ఎంత వచ్చింది చెప్పండి, 2 ఎక్కువ వచ్చింది. ఎక్కువ వస్తే ప్లస్ రాయండి, ఒకవేళ తక్కువ వస్తే మైనస్ రాయాలా 2. ఈ 2 మొత్తం ఓవరాల్గా మొత్తం మీద ఎక్కువ వచ్చింది కాబట్టి ఈ 2ను అన్ని నెంబర్లకు ఈక్వల్ డిస్ట్రిబ్యూట్ చేయాలా. ఈక్వల్ డిస్ట్రిబ్యూట్ ఎన్ని నెంబర్లు ఉన్నాయి, 1 2 3 4 5 కాబట్టి ఈక్వల్ డిస్ట్రిబ్యూట్ చేయాలా. దెర్ఫోర్ 30 ప్లస్ 5తో కాదు కాబట్టి 0.4 కాబట్టి ఫైనల్ ఆన్సర్ ఎంత 30.4 చూడు 30.4. ఇప్పుడు దానికి దీని డిఫరెన్స్ చెప్పండి. ఇటు రాసులు మొత్తం ఉంటే ఇవన్నీ కూడింటే 152/5 వచ్చింది. 152/5 నువ్వు ఇక్కడ ఏం చేసినావు 2/5 నువ్వు ఏం చేస్తాను ఓన్లీ 2/5 చేస్తాను 2 ఈడ 152 కూడేటప్పుడు కొంచెం ఇంకా నెంబర్స్ పెద్ద ఉన్నాయి. ప్రీవియస్ పేపర్ డిస్కస్ చేస్తాం. ఆ నెంబర్స్లో ఒక్కటి మిస్టేక్ జరిగినా మొత్తం ఆన్సర్ రాదు. కాబట్టి ఆ విధంగా ఈ ఏది అజ్యూమ్డ్ యావరేజ్ అనుకున్న సగటు తీసుకోండి షార్ట్ కట్. ఇప్పుడు రాసుల మధ్య భేదము స్థిరంగా లేనప్పుడు ఓకే. కాబట్టి వీటి సగటు ఎంత వచ్చింది చెప్పండి 30.4. నెక్స్ట్ క్వశ్చన్ నుంచి ఒరిజినల్ మెథడ్ పోకుండా ఓన్లీ షార్ట్ కట్టే డిస్కస్ చేస్తాము. కాబట్టి ఏం చెప్పినా నీ ఇష్టం వచ్చి ఇప్పుడు 30 అనేది దత్తాంశంలో లేదు, అయినా తీసుకోండి యువర్ చాయిస్ ఓకే. నెక్స్ట్ సెకండ్ క్వశ్చన్ ఏమి ఇచ్చినాడు చెప్పండి. 82, 74, 79, 86, 78ల సగటు. ఫైండ్ ద యావరేజ్ ఆఫ్ 82, 74, 79, 86, 78. ఒరిజినల్ మెథడ్ రాసులు మొత్తం ఇవన్నీ కూడాలా. ఈ కూడేటప్పుడు మిస్టేక్ అయితే కష్టం కాబట్టి వెంటనే ఏం చెప్పినా అనుకొనిన సగటు అజ్యూమ్డ్ యావరేజ్. కాబట్టి నీ ఇష్టం వచ్చిన నెంబరు అప్రాక్సిమేట్లీ మిడిల్ నెంబర్ తీసుకోండి. ఇక్కడ చూడు 80, 80, 70 ఉంది. కాబట్టి అప్రాక్సిమేట్లీ నేనేమనుకుంటా యావరేజ్ ఈజ్ ఈక్వల్ టు 80 అనుకుంటున్నా. 80 దత్తాంశంలో ఉండాల్సిన పని లేదు, ఉండొచ్చు ఉండకపోవచ్చు అని చెప్పిన కామన్గా మిడిల్ టర్మ్ తీసుకోండి. ఇచ్చిన దత్తాంశంలో రాసులకు కామన్గా ఉండే టర్మ్ 80గా తీసుకుంటాను. నువ్వు 70 తీసుకో, ఫైనల్ ఆన్సర్ ఒకటే వస్తుంది ఓకే. కాబట్టి యావరేజ్ 80గా తీసుకొని 80తో అన్ని దానిలను కంపేర్ చేయండి. ఇచ్చిన రాసులను కంపేర్ చేయండి. ఒకవేళ తక్కువ ఉంటే మైనస్ రాయండి, ఎక్కువ ఉంటే ప్లస్ రాయండి. కంపేర్ చేస్తాను చూడండి 80తో కంపేర్ చేస్తే ఎక్కువ ఉంది. ఎంత ఎక్కువ ఉంది 2 + 2. అట్టేనే 80తో కంపేర్ చేస్తే తక్కువ ఉంది. ఎంత తక్కువ ఉంది -6. కంపేర్ చేస్తే తక్కువ ఉంది. ఎంత తక్కువ ఉంది -1. అట్టనే ఎక్కువ ఉంది +6, తక్కువ ఉంది -2. ఈ విధంగా ప్రతి సంఖ్యని 80తో కంపేర్ చేయండి. తక్కువ ఉంటే మైనస్ రండి, ఎక్కువ ఉంటే ప్లస్ రండి. ఇప్పుడు ఇవన్నీ కూడాలా. కూడేటప్పుడు కొంచెం క్యాన్సిలేషన్ వీలవుతుంది అని చూడండి. వీళ్ళు కావచ్చు కాకపోవచ్చు. చూడండి +2 -2 క్యాన్సిల్ అవుతుంది. అట్టనే -6 +6 క్యాన్సిల్ అయింది. మనం యావరేజ్ ఏమనుకున్నాం చెప్పండి 80 అనుకున్నాం. టోటల్గా ఓవరాల్ మీద కూడితే ఎంత తక్కువ వచ్చింది 1 తక్కువ వచ్చింది. దీన్ని అన్ని నెంబర్లకు ఈక్వల్ డిస్ట్రిబ్యూట్ చేయండి. కాబట్టి ఎన్ని నెంబర్లు ఉన్నాయి చెప్పండి 1 2 3 4 5 నెంబర్స్కి ఈక్వల్ డిస్ట్రిబ్యూట్ చేస్తే అయిపోయాయి. కాబట్టి 80 - 5తో డివైడ్ కాదు కాబట్టి 0.0 రాస్తే 5 2 ఎంత 10. కాబట్టి 80 - 0.2 అంటే 79.8. చూడండి అదే నువ్వు ఒరిజినల్ మెథడ్ పోతే రాసుల మొత్తం బై రాసుల సంఖ్యనే. రాసుల మొత్తం ఉంటే ఇవన్నీ కూడాలనా లేదా, రాసుల మొత్తం కూడినప్పుడు చాలా లెంతీ నెంబర్ వస్తుంది. ఇప్పుడు చూడండి ఏమొచ్చింది ఓన్లీ 1 వచ్చింది. కాబట్టి 1ను 5తో డివైడ్ చేయండి. అదే కూడితే పెద్ద నెంబర్ వచ్చి దాన్ని 5తో డివైడ్ చేయాలా, అది డిఫరెన్స్. కాబట్టి కొంచెం ప్రాక్టీస్ చేస్తే విత్ ఇన్ 10 సెకండ్స్లో కంప్లీట్ చేయొచ్చు ఓకే. దిస్ ఈస్ ద సెకండ్ క్వశ్చన్. నెక్స్ట్ థర్డ్ క్వశ్చన్. డేవిడ్ అనే విద్యార్థికి ఆర్ఎస్ అగర్వాల్లో క్వశ్చన్స్ ఇవన్నీ వరుసగా ఆర్ఎస్ అగర్వాల్ క్వశ్చన్స్ మొత్తం ఆర్ఎస్ అగర్వాల్ బుక్స్లోటి. డేవిడ్ అనే విద్యార్థికి 100 మార్కులకు వరుసగా ఇంగ్లీష్, మ్యాథ్స్, ఫిజిక్స్, కెమిస్ట్రీ, బయాలజీలలో వచ్చిన మార్కులు వరుసగా ఏమొచ్చినాయి చెప్పండి 76. ఫస్ట్ ఏమొచ్చింది చెప్పండి 76, 65, 82, 67, 85 మార్కులు వచ్చిన అతని సరాసరి మార్కులు ఎంత. కొంచెం థియరీ పాటించినాడు, మిగతా డిటో దెర్ ఇస్ నో చేంజ్. కాబట్టి ఆర్ఎస్ అగర్వాల్ బుక్లో డేవిడ్ అనే విద్యార్థికి 100 మార్కులకు వరుసగా ఇంగ్లీష్ సబ్జెక్టులో ఎన్ని వచ్చినాయి చెప్పండి 76 మార్కులు వచ్చినాయట. అదే మ్యాథ్స్ సబ్జెక్టులో ఎన్ని వచ్చినాయి 65, ఫిజిక్స్లో 82, కెమిస్ట్రీలో 67, బయాలజీలో 85 వస్తే టోటల్గా యావరేజ్ మార్కులు ఎంత, అతనికి యావరేజ్ మార్కులు ఎంత అంటున్నాడు ఓకే. కాబట్టి యావరేజ్ మార్కులు
అడిగితే నేను షార్ట్ కట్ ఏం చెప్పినా అజ్యూమ్డ్ యావరేజ్ అనుకుని సగటు కాబట్టి నీ ఇష్టం వచ్చిన నెంబరు సగటుగా తీసుకోండి. సపోజ్ యావరేజ్ ఈజ్ ఈక్వల్ టు 70 తీసుకుంటాను నేను. 70 తీసుకో, 80 తీసుకో, 60 తీసుకో, నీ ఇష్టం అని చెప్పిన ఏది తీసుకున్నా ఫైనల్ ఆన్సర్ ఒకటే వస్తుంది. ఫైనల్ ఆన్సర్ ఒకటే వస్తుంది. మీరు కావాల్సింటే మీరు సపరేట్గా నేను 70 తీసుకున్నా, మీరు వేరే నెంబర్ తీసుకొని చేయండి, ఫైనల్ ఆన్సర్ సేమ్ ఉంటుంది. ఓకే, యువర్ చాయిస్. ఓకే, ఇప్పుడు నేను యావరేజ్ 70గా తీసుకున్నా. ప్రతి సంఖ్యను 70కి కంపేర్ చేయండి, 70తో కంపేర్ చేయండి. కాబట్టి 70తో కంపేర్ చేసేటప్పుడు తక్కువ ఉంటే మైనస్ రాయండి, ఎక్కువ ఉంటే ప్లస్ రాయండి. చూడండి, కాబట్టి 70తో కంపేర్ చేస్తే ఎక్కువ ఉంది కాబట్టి ఎంత ఎక్కువ ఉంది 6 + 6. మళ్ళా కంపేర్ చేస్తే తక్కువ ఉంది, ఎంత తక్కువ ఉంది -5. 70తో కంపేర్ చేస్తే ఎక్కువ ఉంది, ఎంత ఎక్కువ ఉంది +12. కంపేర్ చేస్తే తక్కువ ఉంది, ఎంత తక్కువ ఉంది -3. మళ్ళీ ఎక్కువ ఉంది ఎంత +15. ఈ విధంగా సపోజ్ సగటు 70 అనుకుంటే ప్రతి సంఖ్యను 70కి ఈక్వల్ చేయడంలో కంపేర్ చేస్తే తక్కువ ఉంటే మైనస్ రండి, ఎక్కువ ఉంటే ప్లస్ రండి, ఈక్వల్ ఉంటే 0 రండి. ఇప్పుడు ఇవన్నీ కూడేటప్పుడు ఏమైనా క్యాన్సిలేషన్ వీలైతే క్యాన్సిల్ చేయండి. కాబట్టి చూడండి +6 లేదు, -5 + 5 లేవు, క్యాన్సిలేషన్ వీలు లేదు. క్యాన్సిలేషన్ వీలు ఉండొచ్చు, ఉండకపోవచ్చు. ఇక్కడ మనం తీసుకునే సంఖ్యను బట్టి కావచ్చు. ఇప్పుడు నార్మల్ కూడితే చూడండి, ఫస్ట్ నెగిటివ్ చూడండి ఎంత చెప్పండి, నెగిటివ్ నెంబర్స్ ఏమంటే చెప్పండి. -5 -3 ఉంది, -5 -3 అంటే ఎంత -8. కాబట్టి +6 పోతే ఎంత -2 ఉంటుంది. -2 రిమూవ్ అయితే ఎంత +10 +10 + 15 అంటే ఎంత 25 ఎక్కువ వచ్చింది. ఓవరాల్గా మనం సగటు ఏమనుకున్నాం చెప్పండి 70 అనుకున్నాం. టోటల్గా మొత్తం మీద 25 ఎక్కువ వచ్చింది. 25ను ఈక్వల్ డిస్ట్రిబ్యూట్ చేయాలా. మొత్తం నెంబర్స్ ఉన్నాయి 1 2 3 4 5. కాబట్టి ఈక్వల్ డిస్ట్రిబ్యూట్ చేస్తే 5 5 కాబట్టి 70 + 5 = ఫైనల్ ఆన్సర్ ఎంత 75. కాబట్టి ఆ విధంగా ఇక్కడ క్యాన్సిలేషన్ వీలు లేదు కాబట్టి ఫస్ట్ నెగిటివ్ ఉన్నా -5 -3 -8 అవుతుంది. కాబట్టి -8 రిమూవ్ అయితే -2 ఉంటుంది, -2 రిమూవ్ అయితే +10 ఉంటుంది, +10 + 15 +25 20 మొత్తం మీద 25 ఎక్కువ వచ్చింది. ఇది యావరేజ్ 70 అనుకుంటే మొత్తం మీద 25 ఎక్కువ వచ్చింది. ఆ 25 ఈక్వల్ డిస్ట్రిబ్యూషన్ చేస్తే 5తో డివైడ్ చేయండి, ఫైనల్ ఆన్సర్ 75. ఓకే, దిస్ ఈస్ ద ఆర్ఎస్ అగర్వాల్ థర్డ్ క్వశ్చన్. నెక్స్ట్ ఫోర్త్ క్వశ్చన్ ఆర్ఎస్ అగర్వాల్. మొదటి 9 ప్రధాన సంఖ్యల సరాసరి. అసలు మన టాపిక్ ఏది సరాసరి, కానీ దాంట్లో ప్రధాన సంఖ్యలు అనే టాపిక్ వచ్చింది. ఇప్పుడు ఏమొచ్చింది చెప్పండి, ప్రధాన సంఖ్యలు అనే టాపిక్ వచ్చింది కాబట్టి కొంచెం ప్రధాన సంఖ్యలు డిస్కస్ చేస్తా. డెఫినేషన్ అది వేరే చాప్టర్లోది. కాబట్టి ప్రధాన సంఖ్యలు అంటే ఏంటంటే ఒక్కసారి ప్రధాన సంఖ్యలు డిస్కస్ చేస్తే ప్రైమ్ నెంబర్స్, కాబట్టి ఇక్కడ డిస్కస్ చేస్తే చూడండి ప్రైమ్ నెంబర్స్. కాబట్టి ప్రధాన సంఖ్య అంటే ఏంటంటే ఎనీ నెంబర్ containing exactly 2 factors, it is a prime number. ఏదైనా ఒక సంఖ్యకు రెండు కారణాంకాలు ఉంటే 2 కంటే తక్కువ ఉండద్దు, 2 కంటే ఎక్కువ ఉండద్దు. 2 కారణాంకాలు ఉంటే అటువంటి సంఖ్యను ప్రధాన సంఖ్య అంటారు. ఏం చెప్తానా, ఎనీ నెంబర్ కంటైనింగ్ ఎగ్జాక్ట్లీ 2 ఫ్యాక్టర్స్. 2 కారణాంకాలు ఉండాలా. 2 కంటే తక్కువ ఉండే ప్రధాన సంఖ్య కాదు, 2 కంటే ఎక్కువ ఉండే ప్రధాన సంఖ్య కాదు. లేదా సింపుల్ గా చెప్తే వేరే సంఖ్య చేత భాగించబడుకోకుంటే అప్పుడు ఆ సంఖ్యని ఏమంటారు, ప్రధాన సంఖ్య అంటారు. సపోజ్ ఫస్ట్ 1 స్టార్టింగ్ ఫ్రమ్ 1 కదా, మామూలుగా 1 2 3 రాస్తాం. 1 అన్నది ప్రధాన సంఖ్య కాదు, 1 ఈజ్ నాట్ ఏ ప్రైమ్ నెంబర్. 1 అన్నది ప్రధాన సంఖ్య కాదు. ఎందుకనగా 1 యొక్క కారణాంకం ఎంత 1. కారణాంకం అంటే ఇచ్చిన సంఖ్యను నిశ్శేషముగా భాగించే సంఖ్యలన్నీ ఆ సంఖ్య యొక్క కారణాంకాలు అంటారు. కాబట్టి కారణాంకం అంటే ఏం చెప్తానా, ఇచ్చిన సంఖ్యను నిశ్శేషముగా భాగించే సంఖ్యలన్నీ ఆ సంఖ్య యొక్క కారణాంకాలు. ఇప్పుడు ఒకటే భాగిస్తాయి, వేరే సంఖ్య భాగిస్తుందా, భావించదు, నిశ్శేషంగా భావించాలా. కాబట్టి therefore 1 యొక్క కారణాంకం 1 మాత్రమే ఉంది కాబట్టి 1 ఈజ్ నాట్ ఏ ప్రైమ్ నెంబర్. ప్రైమ్ నెంబర్ కావాలంటే ప్రధాన సంఖ్య కావాలంటే ఎన్ని కారణాంకాలు ఉండాలా, 2 కారణాంకాలు ఉండాలా. కాబట్టి 1 యొక్క కారణాంకం 1 మాత్రమే ఉంది కాబట్టి 1 అన్నది ప్రధాన సంఖ్య కాదు. నెక్స్ట్ 2 చూస్తాం లీస్ట్ నెంబర్ లో. 2 అన్నది ప్రధాన సంఖ్య అవుతుంది. 2 ఈజ్ ఏ ప్రైమ్ నెంబర్ బికాస్ 2 యొక్క కారణాంకాలు ద ఫ్యాక్టర్స్ ఆఫ్ 2. కాబట్టి 2 యొక్క కారణాంకాలు 2ను భావించేది చెప్పండి 1,2 మాత్రమే 2ను నిశ్శేషంగా భావిస్తాయి, వేరే సంఖ్యలు భావించవు. కాబట్టి 2 యొక్క కారణాంకాలు 2 మాత్రమే ఉన్నాయి కాబట్టి అప్పుడు ఆ 2 అన్నది ప్రధాన సంఖ్య అవుతుంది. నెక్స్ట్ 3 కూడా ప్రధాన సంఖ్య అవుతుంది. ఎందుకనగా 3 యొక్క కారణాంకాలు చెప్పండి 1,3.
3ని నిశ్శేషంగా భావించే సంఖ్యలను ఆ సంఖ్య యొక్క కారణాంకాలు అంటారు. కాబట్టి 3ని భావించడం 1,3నే. కాబట్టి 3కి రెండే 2 కారణాంకాలు ఉన్నాయి కాబట్టి అప్పుడు 3 అనేది ప్రధాన సంఖ్య అవుతుంది. నెక్స్ట్ 4 అనేది ప్రధాన సంఖ్య కాదు. 4 ఈజ్ నాట్ ఏ ప్రైమ్ నెంబర్. 4 అనేది ప్రధాన సంఖ్య కాదు. ఎందుకు చెప్పండి? 4 యొక్క కారణాంకాలు, ఫ్యాక్టర్స్ ఆఫ్ 4, 4 యొక్క కారణాంకాలు అంటే 4ని నిశ్శేషంగా భావించే సంఖ్యలన్నీ 4 యొక్క కారణాంకాలు అవుతాయి. ఇప్పుడు 4ను ఒకటి ప్రతి సంఖ్యని భాగిస్తుంది, నో డౌట్. 1 ప్రతి సంఖ్యని భాగిస్తుంది, అటనే 2 భాగిస్తుంది, అటనే 4 భాగిస్తుంది. కాబట్టి 4ను భాగించేటి 1, 2, 4 కాబట్టి 4 యొక్క కారణాంకాలు ఏమైతే 1, 2, 4. కానీ 4 యొక్క కారణాంకాలు ఎన్ని వచ్చినాయి? మనకు 3 వచ్చినాయి. ఎన్ని వచ్చినాయి? 3 వచ్చినాయి. మనం ఏం చెప్పినా ప్రధాన సంఖ్య కావాలంటే ఎనీ నెంబర్ కంటైనింగ్ ఎగ్జాక్ట్లీ 2 ఫ్యాక్టర్స్, రెండే 2 కారణాంకాలు ఉండాలి. కాబట్టి ఇక్కడ 3 కారణాంకాలు ఉన్నాయి కాబట్టి 4 ఈజ్ నాట్ ఏ ప్రైమ్ నెంబర్. 4 ఈజ్ నాట్ ఏ ప్రైమ్ నెంబర్. కాబట్టి మనకు మెయిన్గా ప్రధాన సంఖ్య అనే టాపిక్ వచ్చింది కాబట్టి ఇంపార్టెంట్ టాపిక్ అది. కాబట్టి ప్రధాన సంఖ్య అంటే ఏం చెప్తానా, ఏదైనా ఒక సంఖ్యకు రెండే 2 కారణాంకాలు ఉండాలా. 2 కంటే తక్కువ ఉండద్దు, 2 కంటే ఎక్కువ ఉండద్దు. అటువంటి సంఖ్యని ఏమంటారు? ప్రధాన సంఖ్య అంటారు. కాబట్టి సింపుల్ ఎగ్జాంపుల్ చెప్తే 1 ఈజ్ నాట్ ఏ ప్రైమ్ నెంబర్ బికాస్ ఇట్ కంటైనింగ్ ఓన్లీ 1 ఫ్యాక్టర్. ఒకే ఒక కారణాంకం ఉంది. అదే 2 ఈజ్ ఏ ప్రైమ్ నెంబర్ బికాస్ ఇట్ కంటైనింగ్ 2 ఫ్యాక్టర్స్, ఓన్లీ 2 ఫ్యాక్టర్స్. కాబట్టి 2 కారణాంకాలు ఉన్నాయి కాబట్టి 2 ప్రధాన సంఖ్య అవుతుంది, 3 ప్రధాన సంఖ్య అయితే అటనే 4 ప్రధాన సంఖ్య కాదు. ఎందుకంటే 3 కారణాంకాలు ఉన్నాయి, 3 కారణాంకాలు. కాబట్టి ఈ విధంగా ప్రధాన సంఖ్య అంటే ఐడియా వచ్చింటది. ఏదైనా ఒక సంఖ్యకు రెండే 2 కారణాంకాలు ఉంటే దాన్ని ప్రధాన సంఖ్య అంటారు. లేదా సింపుల్గా అయితే వేరే సంఖ్య చేత భాగించబడుకోకుంటే, వేరే సంఖ్య చేత భాగించబడుకోకుంటే అటువంటి సంఖ్యని ఏమంటారు? ప్రధాన సంఖ్యలు. ఇప్పుడు అటువంటి సంఖ్యలు రాయాలా. ఇప్పుడు ఏమన్నట్టు చెప్పండి, మనకు మొదటి 9 ప్రధాన సంఖ్యల సరాసరి. ఫైండ్ ద యావరేజ్ ఆఫ్ ఫస్ట్ 9 ప్రైమ్ నెంబర్స్. ఫైండ్ ద యావరేజ్ ఆఫ్ ఫస్ట్ 9 ప్రైమ్ నెంబర్స్. మొదటి 9 ప్రధాన సంఖ్యల సరాసరి చెప్పండి. మొదటిదంటే ఇవే కదా, 1 ప్రధాన సంఖ్య కాదన్నా. కాబట్టి స్టార్ట్ చేస్తున్నా. ఏమైతే చెప్పండి, ఫస్ట్ది ఏమైతే చెప్పండి 2. కాబట్టి 2 అనేది ప్రధాన సంఖ్య అవుతుంది. 2 ఫస్ట్, మళ్ళీ 3 అవుతుంది. నెక్స్ట్ 4 కాదు, ఎందుకంటే చెప్పిన 4 అన్నారు 3 కారణాంకాలు ఉన్నాయి. అంటే నెక్స్ట్ 5, 7, 11, 13, 17, 19. మనకి ఎన్ని రావాలా? మొదటి 9 ప్రధాన సంఖ్యలు ఎన్ని వచ్చినాయి చెప్పండి? 1, 2, 3, 4, 5, 6, 7, 8, 9. చూడండి, మొదటి 9 ప్రధాన సంఖ్యలు. సారీ, 4 ఈజ్ నాట్ ఏ ప్రైమ్ నెంబర్. 4 ఈజ్ నాట్ ఏ 4 ప్రధాన సంఖ్య కాదన్నా. 4 ప్రధాన సంఖ్య కాదు. కాబట్టి 2, 3, 5, 7, 11, 13, 17, 19 ఎన్ని వచ్చినాయి? 1, 2, 3, 4, 5, 6, 7, 8 వచ్చినాయి. మనకి ఎన్ని ఉండాలా? 9. ఇంకొకటి నెక్స్ట్ 23 వస్తాయి. ఏమొస్తాయి? 23. ఎందుకంటే మధ్యలో 20 రాదు. ఎందుకు చెప్తానా? 20 అనేది 2 చేత నిశ్శేషంగా భావించబడుతుంది. 20 అనేది 2 చేత నిశ్శేషంగా మనం వేరే సంఖ్య చేత భావించబడుకోకుంటే దెన్ ఇట్ ఈజ్ ఏ ప్రైమ్ నెంబర్. కాబట్టి 20 ప్రధాన సంఖ్య కాదు, 2 చేత నిశ్శేషంగా. అట్లనే 21 రాయలేదు. 21 ఎందుకు రాయలేదు చెప్పండి? 3 చేత నిశ్శేషంగా భావించబడుతుంది, 7 చేత నిశ్శేషంగా భావించబడుతుంది. కాబట్టి 21 ప్రధాన సంఖ్య కాదు. అట్లనే 22 రాయలే. 22 ఈజ్ డివిజిబుల్ బై 2. 22 అనేది 2 చేత నిశ్శేషంగా భావించబడుతుంది. మనకేం చెప్పినా వేరే సంఖ్య దేని చేత భావించబడుకోకుంటే అటువంటి సంఖ్యను ఏమంటారు చెప్పండి? ప్రధాన సంఖ్య అంటారు. ప్రధాన సంఖ్య. కాబట్టి మొదటి 9 ప్రధాన సంఖ్యలు అంటే ఇవి. చూడు, ఆర్ఎస్ అగ్రహాల కోసం ఇప్పుడు ఒరిజినల్ మెథడ్ పోతే రాసుల మొత్తం బై రాసుల సంఖ్య అంటే ఇవన్నీ కూడాలా. ఎప్పుడు కూడతావు? ఇవన్నీ కూడాలంటే చాలా టైం పడుతుంది. అప్పుడు షార్ట్ కట్ మెథడ్ ఏం చెప్పినా అనుకొనిన సగటు, అజ్యూమ్డ్ యావరేజ్. కాబట్టి చూడండి, దీనిలో నీ ఇష్టం వచ్చిన సంఖ్య ఒక సగటుగా తీసుకోండి. సపోజ్ మిడిల్ నెంబర్ 10 అనుకుంటా, ఏదోటి 10. కాబట్టి ఈ దత్తాంశం యొక్క సగటు ఏమనుకుంటానా? 10 అనుకుంటానా? ఇప్పుడు ప్రతి సంఖ్యను 10కి ఈక్వల్ చేయాలా. ఒకవేళ 10 కన్నా తక్కువ ఉంటే మైనస్ రాయండి, ఎక్కువ ఉంటే ప్లస్ రాయండి. స్టార్ట్ చేస్తున్నా చూడండి. ఇప్పుడు 2 తక్కువ ఉంది. ఎంత తక్కువ ఉంది? 8. కాబట్టి -8. తక్కువ ఉంటే మైనస్ రావాలా. మళ్ళా 10తో కంపేర్ చేస్తే 3 తక్కువ ఉంది. ఎంత తక్కువ ఉంది? -7. 5 తక్కువ ఉంది, -5. 7 తక్కువ ఉంది, -3. 10 కన్నా ఎక్కువ ఉంది, +1. ఇండైరెక్ట్ +1 అంటే 1. నెక్స్ట్ ఎక్కువ ఉంది కాబట్టి 3, 7, 9. ఎంత ఎక్కువ ఉంది? 13 ఎక్కువ ఉంది. ఈ విధంగా ప్రతి సంఖ్యను 10తో కంపేర్ చేసి ఇప్పుడు ఇవన్నీ కూడండి. కూడితే చూడండి,
-7 + 7 క్యాన్సిల్ అవుతుంది, -7 + 7 అట్టనే చూడండి. నెక్స్ట్ -3 + 3 క్యాన్సిల్ అవుతుంది, -3 + 3 క్యాన్సిల్ అవుతాయి. ఇంకా రిమైనింగ్ లేవు కాబట్టి ఇప్పుడు నార్మల్ యాడ్ చేయండి, ఇవన్నీ కూడండి. -8 -5 -8 -5 ఎంత -13. చూడండి -8 -5 -13 వచ్చింది కదా, ఈ -13 + 13 క్యాన్సిల్ చేస్తాం డైరెక్ట్. -5 -8 -5 -13 + 13 క్యాన్సిల్ చేస్తా. రిమైనింగ్ ఏముండే చెప్పండి, 1 + 9 ఉంది, ఓన్లీ 1 + 9 కాబట్టి యావరేజ్ 10 అనుకున్నాం. మొత్తం మీద ఎంత ఎక్కువ వచ్చింది చెప్పండి, 1 + 9 ఎంత 10. ఎన్ని నెంబర్స్ ఉన్నాయి చెప్పండి, మొత్తం నెంబర్స్ ఎంత 9. కాబట్టి ఈ 10ను 9 నెంబర్స్కి ఈక్వల్ డిస్ట్రిబ్యూట్ చేయాలా. ఇప్పుడు 9తో క్యాన్సిల్ చేస్తే 9 1 జా మళ్ళీ 1.1 కాబట్టి 10 + 1.1 ఫైనల్ ఆన్సర్ ఎంత 11.1 కాబట్టి చూడండి ఈ విధంగా. అదే ఒరిజినల్ మెథడ్ అయితే రాసుల మొత్తము బై రాసుల సంఖ్యన, రాసుల మొత్తం అంటే ఇవన్నీ కూడాలి కదా, కూడితే పెద్ద నెంబర్ వస్తాయి. ఇప్పుడు ఏమొచ్చింది చెప్పండి, ఓన్లీ 10 వచ్చింది. నువ్వు క్యాన్సిల్ చేసినావు, క్యాన్సిల్ పోను రిమైనింగ్ ఓన్లీ 10/9 రాసినావు, 10/9 రాసింది ఓన్లీ 10/9. అదే నువ్వు ఒరిజినల్ మెథడ్ అయితే కూడితే ఏదో 70 80 100 వస్తుంది, 100/9 రాయాలంటే కొంచెం టైం పడుతుంది. ఓకే కాబట్టి ఇది మొదటి 9 ప్రధాన సంఖ్యల సరాసరి అంటే ఎంత వచ్చింది చెప్పండి, 11.1. ఓకే దిస్ ఈస్ ద 4th ఆర్ఎస్ అగర్వాల్ బుక్లోది. నెక్స్ట్ 5th ఆర్ఎస్ అగర్వాల్ క్వశ్చన్ ఏమి ఇచ్చినా చెప్పండి, 30-50 మధ్య గల 30-50 మధ్య అనేది ఇంపార్టెంట్ అని చెప్పిన, మధ్య గల ప్రధాన సంఖ్యల సగటు ద యావరేజ్ ఆఫ్ ప్రైమ్ నెంబర్స్ బిట్వీన్ 30-50. ప్రధాన సంఖ్య అంటే ఇంతకుముందు చెప్పిన వేరే సంఖ్య చేత భాగించబడకూడదు, అటువంటి సంఖ్యలను ప్రధాన సంఖ్యలు అంటారు. లేదా 2 కారణాంకాలు ఉంటే దాన్ని ప్రధాన సంఖ్య అంటారు చెప్పండి. ఇప్పుడు 30-50 మధ్య ఉన్న ప్రధాన సంఖ్యలు అంటే చూడండి, 31 మళ్ళా 37 మళ్ళా 41 43 47 ఇవి మా ప్రధాన సంఖ్యలు. అది సపరేట్ టాపిక్, ఆ టాపిక్ వచ్చినప్పుడు డిస్కస్ చేస్తాం. ఫస్ట్ చాప్టర్లో వస్తాయి, అక్కడ డిస్కస్ చేస్తాం. కాబట్టి 30-50 మధ్య ప్రధాన సంఖ్యలు అడిగినాడు, ప్రధాన సంఖ్యల సరాసరి అడుగుతాడు. కాబట్టి ప్రధాన సంఖ్యలు అంటే 31 37 41 43 47 మాత్రమే ఉంటాయి. ఎందుకంటే 32 ప్రధాన సంఖ్య కాదన్నా, ఎందుకంటే 32 దేని చేత పోతుంది, 2 చేత నిశ్శేషంగా భావించబడుతుంది. అట్టనే 33 కాదన్నా, 33 అనేది 3 చేత నిశ్శేషంగా భావించబడుతుంది. 34 కాదు, 34 అనేది 2 చేత నిశ్శేషంగా భావించబడుతుంది. ఈ విధంగా వేరే సంఖ్యతో భావించబడని సంఖ్యలను ప్రధాన సంఖ్యలు అంటారు. కాబట్టి ఎటువంటి ఉంటే చెప్పండి, 31 37 41 43 40 వీటి యొక్క సరాసరి చెప్పిన షార్ట్ కట్. వీటి మధ్యలో నీ ఇష్టం వచ్చిన నెంబర్ను ఒక సరాసరిగా తీసుకోండి, యువర్ చాయిస్. కాబట్టి యావరేజ్ ఈజ్ ఈక్వల్ టు 40 అనుకుంటా, యువర్ చాయిస్. వీటి యావరేజ్ ఏమనుకుంటే చెప్పండి 40. ఇప్పుడు ప్రతి సంఖ్యను 40తో కంపేర్ చేయండి. కంపేర్ చేస్తే తక్కువ ఉంది కాబట్టి ఎంత తక్కువ ఉంది చెప్పండి, -9. కంపేర్ చేస్తే ఎంత తక్కువ ఉంది చెప్పండి, -3. 40తో కంపేర్ చేస్తే ఎక్కువ ఉంది, ఎంత ఎక్కువ ఉంది చెప్పండి, 1 + 1 ఇండైరెక్ట్గా +1. ఎంత ఎక్కువ ఉంది +3, ఎంత ఎక్కువ ఉంది +7. ఈయన వీలైతే క్యాన్సిల్ చేయండి అని చెప్పిన. చూడండి ఇవన్నీ కూడడంలో వీలైతే క్యాన్సిల్ చేయండి. చూడండి -3 + 3 క్యాన్సిల్ అయితే లేదా, -3 + 3. కాబట్టి ఇవన్నీ కూడితే చూడండి, ఇక్కడ -9 ఉంది, ఇక్కడ +1 + 7 ఎంత +8. -9 + 8 అయితే -1. కాబట్టి యావరేజ్ 40 తీసుకున్నా, మొత్తం మీద 1 తక్కువ వచ్చింది. చూడండి -9 +1 + 7 అంటే +8. -9 + 8 ఎంత -1. దీన్ని ఈక్వల్ డిస్ట్రిబ్యూట్ చేయాలా, ఎన్ని నెంబర్స్ ఉన్నాయి 1 2 3 4 5 ఈక్వల్ డిస్ట్రిబ్యూట్ చేయాలనే. కాబట్టి 40 -5తో పోదు కాబట్టి 0.10 ఉంటుంది, 5 2 జా 10. కాబట్టి 40 - 0.2 ఫైనల్ ఆన్సర్ 39.8. కాబట్టి ఆ విధంగా ద యావరేజ్ ఆఫ్ ప్రైమ్ నెంబర్స్ బిట్వీన్ 30 and 50 30-50 మధ్య గల ప్రధాన సంఖ్యల సగటు. ఫస్ట్ ప్రధాన సంఖ్యలు తీసుకోవాలా, నువ్వు ఆ ప్రధాన సంఖ్యలో మిస్టేక్ చేసినా అనుకో మొత్తం యావరేజ్ మిస్టేక్ అవుతాయి. ఇక్కడ ప్రధాన సంఖ్యలు అనేది సపరేట్ టాపిక్, అక్కడ షార్ట్ కట్స్ ఉంటాయి, అక్కడ డిస్కస్ చేస్తాం. సింపుల్గా మీద ఐడియా గుర్తుపెట్టుకోండి, వేరే సంఖ్య చేత భావించబడుకోకుంటే అటువంటి సంఖ్యని ఏమంటారు ప్రధాన సంఖ్యలు. కాబట్టి ఈ విధంగా 39.8. ఓకే దిస్ ఈస్ ద 5th ఆర్ఎస్ అగర్వాల్ క్వశ్చన్. నెక్స్ట్
నెక్స్ట్ అనదర్ ఆర్ఎస్ అగర్వాల్ క్వశ్చన్ ఏమి ఇచ్చినట్టు చెప్పండి 7, 5, 13, x, 9ల సగటు ఎంత ఇచ్చినాడు 10. అయితే ఎక్స్ విలువ ఎంత కాదు. దీనికి ఒకటి ఒరిజినల్ మెథడ్ కూడా డిస్కస్ చేస్తాం ఐడియా కోసం మీకు, మళ్ళీ షార్ట్ కట్ కూడా పోదాం. ఓకే, ఫస్ట్ ఒరిజినల్ మెథడ్ ఏమి ఇచ్చినాడు చెప్పండి. సగటు 10 అయితే ఎక్స్ విలువ ఎంత. ఒరిజినల్ మెథడ్ కూడా ఐడియా ఉండాలి కాబట్టి ఒక్కసారి డిస్కస్ చేస్తా. సగటు 10 అయితే ఎక్స్ విలువ ఎంత. సగటు యావరేజ్ ఈజ్ ఈక్వల్ ఒరిజినల్ మెథడ్ ఏం చెప్పిన సమ్ ఆఫ్ ద అబ్జర్వేషన్ బై నెంబర్ ఆఫ్ ద అబ్జర్వేషన్స్. రాసుల మొత్తము బై రాసుల సంఖ్య. ఇప్పుడు క్వశ్చన్లో సగటు ఇచ్చేసినాడు. సగటు ఎంత ఇచ్చినాడు చెప్పండి 10. సగటు ఎంత 10. యావరేజ్ ఈజ్ ఈక్వల్ 10. రాసుల మొత్తము చూడండి ఇచ్చిన క్వశ్చన్లో రాసుల మొత్తం ఎన్నుండే చెప్పండి. ఒక్క సెకండ్. రాసుల మొత్తం ఏముండే చెప్పండి 7 ప్లస్ ఇది 6th క్వశ్చన్ మా, ఇది 6th క్వశ్చన్, అది రాసు కాదు 6th క్వశ్చన్ సెపరేట్ అది. కాబట్టి 7 + 5 + 13 + x + 9 బై రాసుల సంఖ్య. కాబట్టి రాసుల సంఖ్య 1 2 3 4 5. ఓకే, కాబట్టి దేర్ఫోర్ సగటు ఇచ్చినాడు. సగటు 10, రాసుల మొత్తం 7 + 5 + 13 + x + 9 బై రాసుల సంఖ్య ఎంత 5. ఇప్పుడు మనకి ఎక్స్ వాల్యూ కావాలి కాబట్టి ఎక్స్ వన్ సైడ్ రిమైన్ టర్మ్స్ అనదర్ సైడ్, ఎక్స్ వన్ సైడ్ రిమైన్ టర్మ్స్ అనదర్ సైడ్. కాబట్టి టేకింగ్ క్రాస్ మల్టిప్లికేషన్ 50 ఈజ్ ఈక్వల్ టు కాబట్టి 50 ఈజ్ ఈక్వల్ టు చూడండి రాసులు మొత్తం యాడ్ చేస్తే మీకు ఐడియా ఉంటుంది. చూడండి యాడ్ చేస్తే 7 + 5 ఎంత 12. 7 + 5 ఎంత 12. 12 + 13 25. 25 + 9 అంటే 34. 34 + x. 34 + x. మనకు కావాల్సింది ఎక్స్ వన్ సైడ్ రాసి టేకింగ్ దిస్ సైడ్ 50 - 34. కాబట్టి ఫైనల్ ఆన్సర్ ఎంత చెప్పండి 16. ఫైనల్ ఆన్సర్ ఎంత 16. ఓకే, ఇది ఒరిజినల్ మెథడ్. కాబట్టి ఒరిజినల్ మెథడ్ ఒక్కసారి డిస్కస్ చేస్తానా. కాబట్టి యావరేజ్ సరాసరి ఈజ్ ఈక్వల్ ఏం చెప్పిన రాసుల మొత్తం బై రాసుల సంఖ్య. సరాసరి 10 ఇచ్చినాడు, రాసుల మొత్తం కూడినా బై రాసుల సంఖ్య. మనం టేకింగ్ క్రాస్ మల్టిప్లికేషన్ అడ్డగుణకారం చేసిన కాబట్టి x ఈజ్ ఈక్వల్ టు 16 వచ్చింది. దీనికన్నా షార్ట్ కట్ చెప్పిన ఇది అజ్యూమ్డ్ యావరేజ్ అనుకునే సగటు అట్లా కూడా డిస్కస్ చేస్తాం. అది ఒక లైన్లో వస్తాయి. కొద్ది ఒక సెకండ్ ఫాలో అవ్వండి. ఏమి ఇచ్చినాడు చెప్పండి. దత్తాంశంలోని రాసులు ఎంత ఇచ్చినాడు చెప్పండి. దత్తాంశంలోని రాసులు 7, 5, 13, x, 9. ఇంతకుముందు ఏం చెప్పినా అనుకునే సగటు. దీనిలలో ఇచ్చిన దత్తాంశంలో నీ ఇష్టం వచ్చిన నెంబర్ సగటుగా తీసుకోవాలా. ఇప్పుడు ఆల్రెడీ సగటు ఇచ్చినాడు. సగటు ఎంత ఇచ్చినాడు 10. సగటు ఇచ్చినప్పుడు మాత్రం సగటు 10 తీసుకోవాలా. కంపల్సరీ ఏం తీసుకోవాలా 10 తీసుకోవాలి. సగటు ఇచ్చేసినాడు క్వశ్చన్లో కాబట్టి దేర్ఫోర్ యావరేజ్ కంపల్సరీ 10 తీసుకోవాలా. అదే సగటు ఇవ్వనప్పుడు నీ ఇష్టం వచ్చిన నెంబర్ సగటుగా తీసుకోవాలా. సగటు ఇవ్వనప్పుడు సగటు ఇచ్చినాడు కాబట్టి 10 అనేది యావరేజ్ 10గా తీసుకొని ప్రతి నెంబర్ను 10తో కంపేర్ చేయండి. ఒకవేళ 10 కన్నా తక్కువ ఉంటే మైనస్ రాయండి అని చెప్పిన. కంపేర్ చేస్తున్నా చూడండి. 10తో కంపేర్ చేస్తే తక్కువ ఉంది కాబట్టి ఏం రాయాలా -3. ఎంత తక్కువ ఉంది 3 -3. 10 కన్నా తక్కువ ఉంది కాబట్టి ఎంత తక్కువ ఉంది -5. ఎక్కువ ఉంది ఎంత ఎక్కువ ఉంది +3. ఎక్స్ అట్టని రాసా. నెక్స్ట్ తక్కువ ఉంది ఎంత తక్కువ ఉంది -1. ఇప్పుడు ఇవన్నీ కూడమని చెప్పిన. వీళ్ళైతే క్యాన్సిల్ చేయండి. చూడండి -3 +3 అని చెప్పిన క్యాన్సిల్ అవుతుంది. ఇవన్నీ కూడితే చూడండి -5 -1 ఎంత చెప్పండి -6. ఇప్పుడు ఈక్వల్ రావాలంటే ఇక్కడ ఏముండాలి చెప్పండి +6 ఉండాలా. ఇక్కడ ఎంత ఉండాలా +6 రావాలా. అంటే -5 -1 ఎంత -6 వచ్చింది. మనకు టర్మ్ ఈక్వల్ అంటే +6 ఉండాలా. కాబట్టి యావరేజ్ 10 ఇచ్చినాడు. మనకి x ప్లస్లో +6 ఉండాలా. కాబట్టి ఫైనల్ ఆన్సర్ ఎంత 16. 16 వచ్చింది. అది ఒక లైన్లో వస్తుంది 16. ఇది కొంచెం టైం పడుతుంది. కాబట్టి ఐడియా వచ్చి ఉంటుంది. కాబట్టి 10 + 6 యాడ్ చేస్తే 10 + 6 ఈజ్ ఈక్వల్ ఎంత 16. ఓకే, దిస్ ఈజ్ ద షార్ట్ కట్. సగటు ఇచ్చినప్పుడు ఇది ప్రాసెస్. ఓకే, నెక్స్ట్ 7 చూడండి. ఇది ఆర్ఎస్ అగర్వాల్ క్వశ్చన్ ఏమి ఇచ్చాడు 3, ఈ 7th క్వశ్చన్ మా రాసి కాదు, ఇది 7th క్వశ్చన్. 3, 11, 7, 9, 15, 13. చూడు ఎన్ని రాసి ఉండవు. ఒరిజినల్ మెథడ్ అయితే రాసులు మొత్తం అవి కూడాలంటే టైం పడుతుంది. మొత్తం ఆ కూడడంలో మిస్టేక్ పోతుంది. మిస్టేక్ పోతే ఆన్సర్ రాదు. కాబట్టి 3, 11, 7, 9, 15, 13, 8, 19, 17, 21, 14 x ఇలా సగటు కనుక్కోమనని విద్యార్థిని అడగగా వాడు సగటు 12 అని గణన చేశాడు. అయితే ఎక్స్ విలువ ఎంత. ఇండైరెక్ట్గా సగటు 12 అని ఇచ్చినాడు. కాబట్టి ఇప్పుడు ఇచ్చిన రాసులు తీసుకుంటాను చూడండి. 3, 11, 7, 9, 15, నెక్స్ట్ 13, 8, 19,
17, 21, 14 వామ్మో ఎక్స్ ఇన్ని రాసులు ఇచ్చినాడు. ఒరిజినల్ మెథడ్ అయితే రాసులు మొత్తం ఇవన్నీ కూడాలంటే ఏ పనులు కాదు. కాబట్టి షార్ట్ కట్ పోదాం. ఇది ఆర్ఎస్ క్వశ్చన్ చూడండి. వీటి సగటు ఏమి ఇచ్చినాడు చెప్పండి, 12. సగటు 12 అని ఇచ్చినాడు. అదే సగటు ఇవ్వలేదనుకో మనం ఏదో ఒక నెంబర్ సగటుగా తీసుకోవాలా. దీనివల్ల నీ ఇష్టం వచ్చిన నెంబర్ సగటుగా అనుకోని సగటు అని చెప్పిన సగటుగా తీసుకోవాలా. ఆల్రెడీ 12 ఇచ్చినాడు కాబట్టి యావరేజ్ ఈజ్ ఈక్వల్ 12 తీసుకోవాలా ఇచ్చినాడు కాబట్టి. ఇప్పుడు ఏం చెప్పిన ప్రతి సంఖ్యను 12తో కంపేర్ చేయండి. ఇక్కడుండే సంఖ్యలు అన్నిటిని 12తో కంపేర్ చేయండి. 12 కన్నా తక్కువ ఉంటే మైనస్ రాయాలి, ఎక్కువ ఉంటే ప్లస్ రాయాలి. చూడండి కంపేర్ చేస్తానా. 3 12 కన్నా తక్కువ ఉంది. ఎంత తక్కువ ఉంది, 9 తక్కువ ఉంది కాబట్టి -9. మళ్ళీ 11 తక్కువ ఉంది. ఎంత తక్కువ ఉంది, -1. 7 తక్కువ ఉంది. ఎంత తక్కువ ఉంది, 5 తక్కువ ఉంది, -5. 9 తక్కువ ఉంది, -3. 15 ఎక్కువ ఉంది. 12తో కంపేర్ చేస్తే ఎక్కువ ఉంది. ఎంత ఎక్కువ ఉంది, 3 అంటే +3. మళ్ళా 13 ఎక్కువ ఉంది, +1. 8 తక్కువ ఉంది కాబట్టి ఏమవుతాయి, -4. ఎంత తక్కువ ఉంది, దీని డిఫరెన్స్ 4, -4. 19 ఎక్కువ ఉంది. ఎంత ఎక్కువ ఉంది, 7. మళ్ళా ఎక్కువ కాబట్టి ఎంత చెప్పండి, 5. నెక్స్ట్ 12తో కంపేర్ చేస్తే ఎక్కువ ఉంది. ఎంత ఎక్కువ ఉంది చెప్పండి, 9 ఎక్కువ ఉంది. కంపేర్ చేస్తే ఎక్కువ ఉంది, +2. ఎక్స్ అటెండ్ రాస్తాం. ఎక్స్ వేరియబుల్ కాబట్టి చర్యరాశి కాబట్టి అది అటెండ్ ఉంటుంది. ఇప్పుడు ఏం చెప్పినా ఇవన్నీ కూడాలా. కూడేటప్పుడు ఏమైనా క్యాన్సిల్ అయితే క్యాన్సిల్ చేయండి అని చెప్తాను. చూడండి క్యాన్సిలేషన్ వీలైతే చూడండి. దో -9 +9 క్యాన్సిల్ అవుతుంది, -9 +9. నెక్స్ట్ దో -1 +1 క్యాన్సిల్ అవుతుంది, -1 +1. మళ్ళా -5 +5 క్యాన్సిల్ అవుతుంది, -5 +5. దో -3 +3 క్యాన్సిల్ అయింది, -3 +3 క్యాన్సిల్ అయింది. ఇప్పుడు చూడండి రిమైనింగ్ టర్మ్స్ క్యాన్సిల్ కానిట్టున్నాయి. -4 ఉంది. ఇక్కడ ప్లస్లు చూడండి, 7 + 2 9. ప్లస్లు ఎంత ఉన్నాయి, 7 + 2 ఎంత, 9. కాబట్టి ఇక్కడ -4 ఉంది, +9 ఉంది. కాబట్టి -4 +9 అంటనా. కాబట్టి -4 +9 అంటే ఎంత ఎక్కువ ఉంది, +5 ఎక్కువ ఉంది. ఇక్కడ +5 ఎక్కువ ఉంది కాబట్టి ఈక్వల్ అంటే ఉండాలా, ఇక్కడ -5 ఉండాలా. కాబట్టి ఇంకోసారి రిపీట్ చేస్తానా. ఇక్కడ -4 ఉంది, 7 + 2 ఎంత, 9. కాబట్టి -4 +9 ఎంత, +5. కాబట్టి +5 ఉండాలా, +5 ఉంది. ఈక్వల్ అంటే ఉండాలా, -5 వస్తే అప్పుడు 0 వస్తాయి. కాబట్టి therefore యావరేజ్ 12 ఉంది. ఎక్స్ ప్లేస్ లో -5 వచ్చింది. 12 - 5 ఎంత, 7. కాబట్టి ఎక్స్ విలువ ఫైనల్ గా ఎంత వచ్చింది చెప్పండి, 7 వచ్చింది. ఎక్స్ వాల్యూ ఎంత, 7. చూడండి షార్ట్ కట్ పోతే అన్ని క్యాన్సిల్ అయినాయి. నువ్వు కూడింది ఏంటి చెప్పండి, -4 7 + 2. ఈ రెండు టర్మ్స్ ఉండేవు, -4 7 2. ఈ రెండు టర్మ్స్ యాడ్ చేసినావు. అదే ఒరిజినల్ మెథడ్ పోతే ఇవన్నీ యాడ్ చేయాలా. ఇవన్నీ యాడ్ చేయాలంటే టైం వేస్ట్ కాదు. యాడ్ చేయడంలో ఒక్కటి మిస్టేక్ అయినా మొత్తం ఆన్సర్ రాదు. కాబట్టి ఫైనల్ ఆన్సర్ ఎక్స్ విలువ ఈజ్ ఈక్వల్ ఎంత, 7 వచ్చింది. ఓకే, దిస్ ఈస్ ద అనదర్ ఆర్ఎస్ అగర్వాల్ క్వశ్చన్. నెక్స్ట్ ఎయిత్ క్వశ్చన్ చూడండి ఏమి ఇచ్చినా చెప్పండి. 2, 7, 6, ఎక్స్ల సగటు 5 సగటు ఇచ్చేసినాడు. మరియు 18, 1, 6, x, yల సగటు 10 అయితే y విలువ ఎంత. కానీ రెండు డిస్కస్ చేస్తాం. ఫస్ట్ ఒరిజినల్ మెథడ్ పోతా, మళ్ళీ షార్ట్ కట్ పోతా. కొంచెం కంపేర్ చేస్తే సబ్జెక్ట్ కూడా వస్తుంది కాబట్టి ఒక షార్ట్ కట్ కాదు, సబ్జెక్ట్ కూడా ఐడియా ఉండాలి. కాన్సెప్ట్ ఒకవేళ పేపర్ టఫ్ ఇచ్చినా కాబట్టి ఫస్ట్ సబ్జెక్ట్ చెప్తూ ఒరిజినల్ మెథడ్ షార్ట్ కట్ కూడా డిస్కస్ చేసుకుందాం. ఓకే, ఫస్ట్ ఒరిజినల్ మెథడ్. కాబట్టి ఒరిజినల్ మెథడ్ అంటే ఏం చెప్పినా, యావరేజ్ ఈజ్ ఈక్వల్ టు రాసుల మొత్తం బై రాసుల సంఖ్య. చూడండి ఒరిజినల్ మెథడ్లో చూడండి ఒక కండిషన్ ఇచ్చినాడు. ఫస్ట్ కండిషన్ ఏమి ఇచ్చినాడు చెప్పండి. 2, 7, 6, ఎక్స్లో సగటు ఎంత ఇచ్చినాడు, 5. ఇప్పుడు విత్ హెల్ప్ ఆఫ్ దిస్ కండిషన్ ఫస్ట్ ఆఫ్ ఆల్ ప్రిపేర్ ద వాల్యూ ఆఫ్ ఎక్స్. ఈ దత్తాంశాన్ని ఉపయోగించుకొని ఎక్స్ విలువ కనుక్కుందాం. ఫస్ట్ స్టార్ట్ చేస్తున్నా చూడండి. సగటు ఎంత ఇచ్చినాడు చెప్పండి, 5. యావరేజ్ 5 ఇచ్చినాడు. రాసుల మొత్తము కాబట్టి రాసుల మొత్తము చూడండి. రాసుల మొత్తం ఎంత చెప్పండి, 2 + 7 + 6 + x బై రాసుల సంఖ్య 1 2 3 4. రాసుల మొత్తం బై రాసుల సంఖ్య. మనకు ఫస్ట్ ఎక్స్ రావాలా. ప్రిపేర్ ద వాల్యూ ఆఫ్ ఎక్స్ విత్ హెల్ప్ ఆఫ్ ద ఫస్ట్ కండిషన్. ఇచ్చిన ఫస్ట్ నియమం ప్రకారం ఎక్స్ వాల్యూ ప్రిపేర్ చేయాలా. కాబట్టి ఎక్స్ వాల్యూ రావాలి కాబట్టి ఎక్స్ టర్మ్స్ వన్ సైడ్, రిమైన్ టర్మ్స్ అనదర్ సైడ్. చూడండి ఇవి క్రాస్ మల్టిప్లికేషన్ చేయండి. క్రాస్ చేస్తే ఎంత చెప్పండి, 20 ఈజ్ ఈక్వల్ టు ఇవి కూడా యాడ్ చేస్తున్నా డైరెక్ట్. కాబట్టి యాడ్ చేస్తే 2 + 7 9, 9 + 6 ఎంత, 15 + x. కాబట్టి ఎక్స్ ఈజ్ ఈక్వల్ టు టేకింగ్ ది సైడ్ 20 - 15 ఈజ్ ఈక్వల్ ఎంత, 5. ఈ విధంగా ఇచ్చిన ఫస్ట్ నియమం ప్రకారం ఎక్స్ వాల్యూ వచ్చింది. ఎక్స్ వాల్యూ ఇప్పుడు విత్ హెల్ప్ ఆఫ్
ఎక్స్ వాల్యూ, దెన్ ప్రిపేర్ ద వాల్యూ ఆఫ్ వై వాల్యూ. ఇప్పుడు దీని సహాయంతో వై విలువ అడుగుతున్నాడు. ఇప్పుడు సెకండ్ కండిషన్ మళ్ళీ సేమ్, యావరేజ్ ఈజ్ ఈక్వల్ టు రాసుల మొత్తం బై రాసుల సంఖ్య, ఒరిజినల్ మెథడ్ కాబట్టి. చెప్పండి ఇప్పుడు సెకండ్ కండిషన్ లో సగటు ఎంత ఇచ్చినాడు చెప్పండి, 10. సగటుతో ఇదే ఫార్ములా సేమ్. కాబట్టి 10 ఈజ్ ఈక్వల్ టు సగటు 10 ఈజ్ ఈక్వల్ టు రాసుల మొత్తం చెప్పండి. ఇప్పుడు సెకండ్ కండిషన్ లో రాసులు ఏమి ఇచ్చినాడు చెప్పండి, 18 ప్లస్ 1 ప్లస్ 6 ప్లస్ ఎక్స్. ఎక్స్ అంటే ఎంత వచ్చింది చెప్పండి, 5. కాబట్టి ఎక్స్ ప్లస్ ఏం రాస్తానా 5 ప్లస్ వై బై రాసుల సంఖ్య 1 2 3 4 5. కాబట్టి సెకండ్ కండిషన్లో సగటు ఇచ్చినాడు కాబట్టి మళ్ళీ సేమ్ ఫార్ములా, సగటు ఈజ్ ఈక్వల్ టు రాసుల మొత్తం బై రాసుల సంఖ్య, ఎక్స్ ప్లస్ ఏం రాసిన 5 రాసిన, మళ్ళీ టేకింగ్ క్రాస్ మల్టిప్లికేషన్. కాబట్టి 50 ఈజ్ ఈక్వల్ టు యాడ్ చేస్తే 18 ప్లస్ 1 19, 19 ప్లస్ 6 25, 25 ప్లస్ 5 ఎంత 30 ప్లస్ వై. కాబట్టి y ఈజ్ ఈక్వల్ టు 50 మైనస్ 30 ఈజ్ ఈక్వల్ ఎంత 20. దిస్ ఈజ్ ద ఒరిజినల్ మెథడ్. ఫైనల్గా ఫైండ్ ద వాల్యూ ఆఫ్ వై యొక్క విలువ ఎంత అంటాడు. కాబట్టి వై యొక్క విలువ ఎంత వచ్చింది చెప్పండి 20. ఇది ఒరిజినల్ మెథడ్. కాబట్టి ఏం లేదు, రెండు కండిషన్లు ఇచ్చినాడు. ఫస్ట్ కండిషన్ ప్రకారం ఎక్స్ వాల్యూ వస్తుంది, అదే సెకండ్ కండిషన్ ప్రకారం ఏమొస్తుంది చెప్పండి, వై వాల్యూ వస్తుంది. చూడండి ఇంకొకసారి రిపీట్ చేస్తానా. ఒరిజినల్ మెథడ్ అంటే ఎప్పుడైనా బేసిక్ ఫార్ములా అందరికీ తెలిసిన ఫార్ములా, సరాసరి ఈజ్ ఈక్వల్ టు రాసుల మొత్తం బై రాసుల సంఖ్య. సరాసరి ఎంత ఇచ్చినాడు చెప్పండి, ఫస్ట్ కండిషన్ 5 ఇచ్చినాడు. రాసుల మొత్తం 2 ప్లస్ 7 ప్లస్ 6 ప్లస్ ఎక్స్ బై 4 రాసుల సంఖ్య. టేకింగ్ క్రాస్ మల్టిప్లికేషన్ 20 ఈజ్ ఈక్వల్ 15 ప్లస్ ఎక్స్ ఈజ్ ఈక్వల్ ఎంత 5. నెక్స్ట్ దీన్ని ఉపయోగించుకొని సెకండ్ కండిషన్ మళ్ళీ సగటు ఇచ్చినాడు 10 ఈజ్ ఈక్వల్ టు రాసుల మొత్తం 18 ప్లస్ 1 ప్లస్ 6 ప్లస్ ఎక్స్ అంటే ఏం రాసిన 5 ప్లస్ వై బై 5 క్రాస్ మల్టిప్లికేషన్. కాబట్టి వై ఈజ్ ఈక్వల్ ఎంత వచ్చింది 20. ఇది ఒరిజినల్ మెథడ్. కానీ ఇదంతా చేస్తాను టైం వేస్ట్ కాబట్టి చెప్పినా మీకు షార్ట్ కట్ ఫాలో అవుదామని. కాబట్టి షార్ట్ కట్ ప్రకారం చేస్తే చూడండి, షార్ట్ కట్ ప్రకారం ఫాలో అయితే షార్ట్ కట్ ఫాలో అవుదాం. ఏం చెప్పినా షార్ట్ కట్లో 2, ఇచ్చిన రాసులో 2, 7, 6, ఎక్స్ల సగటు ఎంత ఇచ్చినాడు చెప్పండి 5. యావరేజ్ ఈజ్ ఈక్వల్ ఎంత 5. అదే వాడు యావరేజ్ ఇవ్వలేదనుకో, మనం ఏదో ఒక నెంబర్ యావరేజ్గా తీసుకోవాలా. వాడు యావరేజ్ ఇవ్వనప్పుడు తీసుకోవాలా, కానీ దత్తాంశంలో యావరేజ్ ఇచ్చినప్పుడు ఖచ్చితంగా ఆ నెంబర్ను యావరేజ్గా తీసుకోవాలా ఇచ్చిన నెంబరు. కాబట్టి 5. ఏం చెప్పినా ఇంతకుముందే ప్రతి సంఖ్యను 5తో కంపేర్ చేయండి, 5తో ఈక్వల్ చేయండి. తక్కువ ఉంటే మైనస్ రండి, ఎక్కువ ఉంటే ప్లస్ రండి. రాసిన 5 కన్నా 2 తక్కువ ఉంది, ఎంత తక్కువ ఉంది -3. ఎంత ఎక్కువ ఉంది +2, ఎక్కువ ఉంది 5తో +1 ఎక్సెట్రా ఉంటుంది. ఇప్పుడు ఇవన్నీ యాడ్ చేయమన్నా కూడాలా, కూడితే చూడండి -3. ఇది +2 +1 ఎంత +3. కాబట్టి -3 +3 అయితే క్యాన్సిల్, ఇది క్యాన్సిల్ అయితే ఇదే ఉండాలా 0. కాబట్టి therefore x is equal to 5 + 0. 5 + 0 ఎంత 5. x వాల్యూ ఎంత వచ్చింది 5 + 0 ఈజ్ ఈక్వల్ ఎంత 5. ఇక్కడ కూడా 5 వచ్చిందా లేదా. కానీ షార్ట్ కట్లో ఇదంతా రాసుల మొత్తం మీద రాసుల సంఖ్య అడ్డగుణకారం చేస్తే 5 వచ్చింది. ఇది డైరెక్ట్ ఒకే ఒక లైన్ చూడండి, -3 +3 క్యాన్సిల్ అయింది, 0 ఉండాలా. కాబట్టి x వాల్యూ ఈజ్ ఈక్వల్ 5 + 0. 5 + 0. కాబట్టి 5 + 0 ఈజ్ ఈక్వల్ టు 5 + 0 ఈజ్ ఈక్వల్ ఎంత 5. నెక్స్ట్ సెకండ్ కండిషన్ మళ్ళా రెండో కండిషన్ ఇచ్చినాడు. ఏమి ఇచ్చినాడు చెప్పండి, 18, 1, 6, ఎక్స్ అంటే ఎంత వచ్చింది చెప్పండి 5. వై ఇచ్చినాడు. వీటి యొక్క సగటు ఇచ్చేసినాడు. సగటు ఎంత ఇచ్చినాడు 10. సగటు ఎంత 10 ఇచ్చినాడు. ఇప్పుడు ప్రతి సంఖ్యను 10తో కంపేర్ చేయండి. 10 కన్నా తక్కువ ఉంటే మైనస్ రాయండి, ఎక్కువ ఉంటే ప్లస్ రాయండి. 10 కన్నా ఎక్కువ ఉంది, ఎంత ఎక్కువ ఉంది +8. తక్కువ ఉంది, ఎంత తక్కువ ఉంది -9. ఎంత తక్కువ ఉంది -4. ఎంత తక్కువ ఉంది -5. వై అటెండ్. ఇప్పుడు ఇవన్నీ కూడవని చెప్పిన కూడడంలో చూడండి ఏమైనా క్యాన్సిల్ అయితే క్యాన్సిల్ కావు. చూడండి +8 -9 అంటే -1 మిగులుతుంది. ఇక్కడ +8 -9 అంటే -1. -1 -4 -5. -5 ఎంత -10. కాబట్టి ఫైనల్ గా అంత కూడితే -10 వచ్చింది. ఈక్వల్ రావాలంటే ఎంత ఉండాలా +10 రావాలి. ఇక్కడ -10 వచ్చింది, +10 ఉండాలా. కాబట్టి యావరేజ్ 10 ఇచ్చినాడు, ఎగస్ట్రా ఎంత వచ్చింది 10 వచ్చింది. కాబట్టి ఫైనల్ ఆన్సర్ ఎంత 20. ఫైనల్ ఆన్సర్ 20. ఇక్కడ కూడా చూడండి 20 వచ్చింది. కాబట్టి ఇది షార్ట్ కట్, ఒక 2 లైన్స్లో వస్తాయి. ఇది కొద్ది క్రాస్ మల్టిప్లికేషన్ టైం పడుతుంది కాబట్టి నేను గోస్ టు షార్ట్ కట్. ఓకే, ఇది నౌ విల్ డిస్కస్ ప్రీవియస్ పేపర్స్ మోడల్ 2. చూడండి ఈ మోడల్ 2లో ప్రీవియస్ క్వశ్చన్స్ ఎన్ని ఉన్నాయి, టోటల్ ప్రీవియస్ క్వశ్చన్స్ 11 వచ్చినాయి. అవుట్ ఆఫ్ 11లో ఎస్ఐ ఎన్ని ఉన్నాయి చెప్పండి 7 ఉన్నాయి, కానిస్టేబుల్ ఎన్ని ఉన్నాయి 4 ఉన్నాయి. కాబట్టి మొత్తం మోడల్ 2లో 11 ఉన్నాయి, ఎస్ఐ 7, కానిస్టేబుల్ 4. నెక్స్ట్ ఫస్ట్ చూడండి ఎస్ఐ మెయిన్స్ 2017. కాబట్టి ఫస్ట్ ప్రీవియస్ క్వశ్చన్ చూడండి, ఎస్ఐ మెయిన్స్ 2017 వచ్చింది. ఎస్ఐ మెయిన్స్ 2017.
చూడండి ఫస్ట్ క్వశ్చన్ ఏమి ఇచ్చాడు చెప్పండి. ఎక్స్ మరియు 1/xలో సగటు m అయితే ఎక్స్ మరియు 1/xలో సగటు m అయితే x² మరియు 1/x² సగటు ఎంత? కాబట్టి ఒక కండిషన్ ఇచ్చాడు, దాన్ని ఉపయోగించుకొని రెండో దాని యొక్క యావరేజ్ అడుగుతున్నాడు. చూడండి ఫస్ట్ వాడు ఇచ్చిన కండిషన్ రాస్తున్నాడు చూడండి. ఎక్స్ మరియు 1/xలో సగటు m అంటున్నాడు. ఎక్స్ మరియు 1/xలో సగటు ఏమంటున్నాడు? m. కాబట్టి సగటు అంటే మనకు ఫార్ములా తెలుసు, యావరేజ్ ఈజ్ ఈక్వల్ టు సమ్ ఆఫ్ ద అబ్జర్వేషన్స్ బై నెంబర్ ఆఫ్ ద అబ్జర్వేషన్స్ అని చెప్పినాం. రాసుల మొత్తం బై రాసుల సంఖ్య. ఇప్పుడు ఫస్ట్ కండిషన్ లో ఎక్స్ మరియు 1/xలో సగటు ఇచ్చినాడు. కాబట్టి సగటు ఎంత ఇచ్చినాడు చెప్పండి? క్యాపిటల్ ఎం సగటు m ఇచ్చినాడు. రాసుల మొత్తము, కాబట్టి రాసుల మొత్తం అంటే ఇచ్చిన స్టేట్మెంట్లు ఏమంటే చెప్పండి? రాసులు ఎక్స్ 1/x, కాబట్టి రాసుల మొత్తం అంటే ఎక్స్ ప్లస్ 1/x బై రాసుల సంఖ్య 1,2, రాసుల సంఖ్య 1,2. ఇది ఇచ్చినాడు ఫస్ట్ కండిషన్లో. ఏమి ఇచ్చినాడు చెప్పండి? ఎక్స్ 1/xల సగటు m అయితే కాబట్టి సగటు m ఈజ్ ఈక్వల్ టు రాసుల మొత్తం బై రాసుల సంఖ్య. దీన్ని నువ్వు ఉపయోగించుకొని ఇప్పుడు ఏమడుగుతాడు చెప్పండి? x² మరియు 1/x² సగటు అవుతున్నాడు. ఫైండ్ ద యావరేజ్ ఆఫ్ x² అండ్ 1/x². కాబట్టి మళ్ళీ యావరేజ్ ఈజ్ ఈక్వల్ టు ఏం చెప్పినా? సమ్ ఆఫ్ ద అబ్జర్వేషన్స్ బై నెంబర్ ఆఫ్ ద అబ్జర్వేషన్స్. కాబట్టి x² ప్లస్ 1/x² రాసుల మొత్తం బై రాసుల సంఖ్య. కాబట్టి దీన్ని నువ్వు ఉపయోగించుకొని x² మరియు 1/x² సగటు అడుగుతాడు. సగటు అంటే రాసుల మొత్తం x² ప్లస్ 1/x² బై రాసుల సంఖ్య ఎంత? 2. కాబట్టి మనం విత్ హెల్ప్ ఆఫ్ దిస్ కండిషన్, ఈ కండిషన్ ఉపయోగించుకొని ఫస్ట్ ఆఫ్ ఆల్ ప్రిపేర్ ద వాల్యూ ఆఫ్ x² ప్లస్ 1/x². ఈ వాల్యూ ప్రిపేర్ చేసుకొని అక్కడ సబ్స్టిట్యూట్ చేస్తే దాన్ని గెట్ ఆన్సర్. ఓకే, దీన్ని నువ్వు ఉపయోగించుకొని మనం ఏం కనుక్కోవాలి చెప్పండి? మనం x² ప్లస్ 1/x² వాల్యూ ప్రిపేర్ చేయాలా? కాబట్టి విత్ హెల్ప్ ఆఫ్ దిస్ కండిషన్, ఇది ఇచ్చినాడు కాబట్టి ఈ కండిషన్ తీసుకుందాం. కాబట్టి టేకింగ్ క్రాస్ మల్టిప్లికేషన్ చేస్తే ఎక్స్ ప్లస్ 1/x, ఎక్స్ ప్లస్ 1/x ఈజ్ ఈక్వల్ ఎంత? 2m. ఎక్స్ ప్లస్ 1/x ఈజ్ ఈక్వల్ ఎంత? 2m. మనకు కావాల్సింది ఏం చెప్పండి? x² ప్లస్ 1/x², x² ప్లస్ 1/x² వాల్యూ కావాలి కాబట్టి మనకి x² కావాలి కాబట్టి ఇక్కడ x ఉంది కాబట్టి స్క్వేరింగ్ బోత్ సైడ్ ఇరువైపులా వర్గం చేయగా, ఇరువైపులా వర్గం చేస్తే చూడండి ఎక్స్ ప్లస్ 1/x హోల్ స్క్వేర్ ఈజ్ ఈక్వల్ టు ఇక్కడ 2m హోల్ స్క్వేర్. మనకు కావాల్సింది x² కాబట్టి మన టర్మ్ x² అవసరం కాబట్టి ఇరువైపులా వర్గం చేయాలా. కాబట్టి మనకి ఇది a+b హోల్ స్క్వేర్ ఫార్ములా ఉంది. కాబట్టి a+b హోల్ స్క్వేర్ ఫార్ములా అందరికీ తెలుసు. a+b హోల్ స్క్వేర్ ఈజ్ ఈక్వల్ టు a² ప్లస్ b² ప్లస్ 2ab, a² ప్లస్ b² ప్లస్ 2ab. ఆ ఫార్ములా ప్రకారము దిస్ టర్మ్ ఈజ్ రిటన్ యాజ్ x² ప్లస్ 1/x² ప్లస్ 2ab, 2 ఇంటూ x ఇంటూ 1/x ఈజ్ ఈక్వల్ టు 2² ఎంత? 4m². కాబట్టి ఇదో x 1/x క్యాన్సిల్ అయితే మనకు కావాల్సింది x² ప్లస్ 1/x² వాల్యూ కాబట్టి x² ప్లస్ 1/x² ఈజ్ ఈక్వల్ టు టేకింగ్ దట్ సైడ్ 4m² ప్లస్ 2 టేకింగ్ దట్ సైడ్ -2, 4m² -2. కాబట్టి ఇచ్చిన ఫస్ట్ కండిషన్ ఉపయోగించుకొని x² ప్లస్ 1/x² వాల్యూ కనుక్కోవాలా. ఎంత వచ్చింది చెప్పండి? 4m² -2 వచ్చింది. ఇప్పుడు ఇక్కడ సబ్స్టిట్యూట్ చేయండి. కాబట్టి 4m² -2/2. కాబట్టి న్యూమరేటర్లో 2 కామన్ తీస్తే 2m² -1/2, 2 క్యాన్సిల్ చేయండి. ఫైనల్ ఆన్సర్ 2m² -1, 2m² -1. 2m² -1 అంటే థర్డ్ ఆప్షనల్ ఇస్ ద కరెక్ట్ ఆన్సర్. కాబట్టి ఒక కండిషన్ ఇచ్చినాడు, దాన్ని నేను ఉపయోగించుకొని రెండవ దాని యొక్క సగటు అడుగుతున్నాడు. కాబట్టి x² మరియు 1/x² సగటు అడిగినాడు. సగటు అంటే రాసుల మొత్తం బై రాసుల సంఖ్య. కాబట్టి ఈ వాల్యూ కనుక్కోవాలి. ఏ వాల్యూ? x² ప్లస్ 1/x² వాల్యూ ప్రిపేర్ చేయాలి విత్ హెల్ప్ ఆఫ్ ద గివెన్ కండిషన్. ఈ కండిషన్ ఏమి ఇచ్చినాడు చెప్పండి? x మరియు 1/xలో సగటు ఇచ్చినాడు. కాబట్టి సగటు అంటే రాసుల మొత్తం బై రాసుల సంఖ్య. కాబట్టి టేకింగ్ క్రాస్ మల్టిప్లికేషన్ మనకి x² ఉంది కాబట్టి ఇరువైపులా వర్గం చేయాలా. టేకింగ్ బోత్ సైడ్ స్క్వేర్, ఇరువైపులా వర్గం చేస్తే a+b హోల్ స్క్వేర్ ఫార్ములా a² ప్లస్ b² ప్లస్ 2ab. కాబట్టి therefore x 1/x క్యాన్సిల్ అయితే టేకింగ్ 2 దట్ సైడ్ 4m² -2. కాబట్టి 4m² -2/2 క్యాన్సిల్ చేస్తే ఫైనల్ ఆన్సర్ 2m² -1. దిస్ ఈస్ ద ఫస్ట్ ప్రీవియస్ క్వశ్చన్ SI మెయిన్స్ 2017. నెక్స్ట్ సెకండ్ ప్రీవియస్ క్వశ్చన్ చూడండి. సెకండ్ ప్రీవియస్ క్వశ్చన్ ఏమి ఇచ్చాడు చెప్పండి?
11 మంది గల జట్టులో, మొత్తం జట్టులో ఎంతమంది ఉన్నారు చెప్పండి, 11 ప్లేయర్స్. 11 మంది గల జట్టులో 11 మంది ఆటగాళ్ళ సగటు వయసు ఇచ్చినాడు. సగటు వయసు ఎంత ఇచ్చినాడు చెప్పండి, 28 ఇయర్స్. కాబట్టి యావరేజ్ ఆఫ్ ద 11 ప్లేయర్స్, 11 మంది ఆటగాళ్ళ సగటు వయసు 28. అయితే జట్టు నాయకుడి వయసు ఎంత, జట్టు నాయకుడి వయసు ఎంత, ద ఏజ్ ఆఫ్ కెప్టెన్. కాబట్టి జట్టు నాయకుడి వయసు అడుగుతున్నాడు. ఓకే చూడండి, కావాలి ఇక్కడ ఫస్ట్ లైన్ ఏమి ఇచ్చినాడు చూడండి. మొత్తం 11 మంది ఆటగాళ్ళ సగటు వయసు ఇచ్చినాడు. మొత్తం 11 మంది ఆటగాళ్ళ సగటు వయసు ఇచ్చినాడు. కాబట్టి సగటు అంటే నేను ఏం చెప్పినా చెప్పండి, రాసుల మొత్తము బై రాసుల సంఖ్య అని చెప్పిన, రాసుల మొత్తము బై రాసుల సంఖ్య. కాబట్టి వెంటనే రాసుల మొత్తం తీసుకుంటే చూడండి, సగటు ఎంత ఇచ్చినాడు చెప్పండి, 28. సగటు ఎంత ఇచ్చినాడు, 28. 11 మంది ఆటగాళ్ళ సగటు వయసు ఎంత ఇచ్చినాడు, 28 ఇయర్స్ ఇచ్చినాడు. కాబట్టి సగటు 28 ఈజ్ ఈక్వల్ టు రాసుల మొత్తము. కాబట్టి 11 మంది ఆటగాళ్ళ మొత్తం అంటే సపోజ్ A1 అనుకుంటా, A1 ప్లస్ A2 ప్లస్ డాష్ డాష్ A10 ప్లస్ A11 రాసుల మొత్తం బై రాసుల సంఖ్య చెప్పండి 11. రాసుల సంఖ్య ఎంత 11. ఓకే కాబట్టి 11 మంది ఆటగాళ్ళ సగటు వయస్సు 28. కాబట్టి సగటు ఈజ్ ఈక్వల్ టు రాసుల మొత్తం బై రాసుల సంఖ్య. ఇప్పుడు టేకింగ్ క్రాస్ మల్టిప్లికేషన్ చేస్తే 28 ఇంటూ 11, 11 ఏజ్ ఎంత 88, 11 2 22, 308. 308 ఈజ్ ఈక్వల్ టు A1 ప్లస్ A2 ప్లస్ A3 అండ్ సో ఆన్ డాష్ డాష్ A10 ప్లస్ A11. 11 మంది ఆటగాళ్ళ మొత్తం వయస్సు ఈజ్ ఈక్వల్ టు ఎంత వచ్చింది చెప్పండి, 308. 11 మంది ఆటగాళ్ళ మొత్తం వయస్సు 308 వచ్చింది. ఇప్పుడు క్వశ్చన్ చూడండి, అయితే ఫైండ్ ద ఏజ్ ఆఫ్ ద కెప్టెన్. అయితే జట్టు నాయకుడి వయసు ఎంత, సపోజ్ జట్టు నాయకుడు A11 అనుకోండి, యువర్ చాయిస్ ఏదైనా, ఇది కెప్టెన్ అనుకోండి. కాబట్టి ఇతను వయస్సు ఎంత అడుగుతాడు, ఇతను వయస్సు ఎంత. కాబట్టి జట్టు నాయకుడు A11 అనుకుంటే సపోజ్, కాబట్టి ఈ జట్టు నాయకుడి వయస్సు ఎంత అంటున్నాడు. ఇప్పుడు ఫస్ట్ స్టేట్మెంట్, దేర్ ఆర్ 2 స్టేట్మెంట్స్ ఆర్ దేర్. 2 ప్రవచనాలు ఇచ్చినాడు కింద చూడండి. ఫస్ట్ ప్రవచనం ఏమి ఇచ్చినాడు చెప్పండి, జట్టులోని అతి చిన్న వయస్సు గల, జట్టులోని అతి చిన్న వయసు గల ఆటగాడి కంటే నాయకుడు 11 సంవత్సరములు పెద్ద అంటున్నాడు. చూడండి, జట్టులోని అతి చిన్న వయసు గల ఆటగాడి కంటే నాయకుడు 11 సంవత్సరములు పెద్ద. ఈ స్టేట్మెంట్ ప్రకారము ఈ కెప్టెన్ వయస్సు నాయకుడి వయసు వస్తుందా లేదా చూడండి. మనకు అడిగింది ఏంది, జట్టు నాయకుడి వయసు ఎంత అంటున్నాడు. అంటే A11 వాల్యూ కావాలా. సపోజ్ కెప్టెన్ A11 అనుకుంటే జట్టు నాయకుడి వయసు అంటే A11 రావాలా. A11 రావాలంటే ఈ వాల్యూ ప్రిపేర్ చేయాలి. ఏ వాల్యూ ప్రిపేర్ అని చెప్పండి, A1 ప్లస్ A2 ప్లస్ డాష్ డాష్ A10 వాల్యూ. ఈ వాల్యూ వచ్చింది అనుకో, ఆటోమేటిక్గా A11 వాల్యూ వస్తుంది. కాబట్టి జట్టు నాయకుడు A11 అనుకుంటే A11 యొక్క వయసు రావాలంటే ఈ వాల్యూ ప్రిపేర్ చేయాలి. ఈ వాల్యూ ఫస్ట్ స్టేట్మెంట్ ప్రకారం వస్తుందో లేదో వెరిఫై చేస్తాం. ఏమి ఇచ్చినాడు చెప్పండి, ఫస్ట్ స్టేట్మెంట్ జట్టులోని అతి చిన్న వయసు గల ఆటగాడి కంటే నాయకుడు 11 సంవత్సరములు పెద్ద అంటున్నాడు. ఆ స్టేట్మెంట్ ప్రకారం ఈ వాల్యూ వస్తాయా, రాదు. కాబట్టి ఫస్ట్ స్టేట్మెంట్ ప్రకారం ఈ వాల్యూ రాదు. నెక్స్ట్ సెకండ్ స్టేట్మెంట్ తీసుకొని, నాయకుడు కాకుండా మిగిలిన 10 మంది ఆటగాళ్ళ సగటు వయసు ఇచ్చినాడు. నాయకుడు కాకుండా మిగిలిన 10 మంది ఆటగాళ్ళ సగటు వయసు ఎంత ఇచ్చినాడు చెప్పండి, 27.3. అయితే సరైన సమాధానం ఎంచుకోండి. చూడండి, ఇప్పుడు ఈ సెకండ్ స్టేట్మెంట్ రాస్తాను చూడండి. నాయకుడు కాకుండా మిగిలిన 10 మంది ఆటగాళ్ళ సగటు వయస్సు 27.3 ఇచ్చినాడు. చూడండి, సగటు అంటే ఫామ్ నేను చెప్పిన రాసుల మొత్తం బై రాసుల సంఖ్య. సగటు ఎంత ఇచ్చినాడు చెప్పండి, 27.3 ఇచ్చినాడు. 27.3. నాయకుడు కాకుండా మిగిలిన 10 మంది ఆటగాళ్ళు. కానీ నాయకుడు A11 అనుకున్నా, మిగిలిన 10 మంది ఆటగాళ్ళు అంటే ఏమైతే చెప్పండి, రాసుల మొత్తం A1 ప్లస్ A2 ప్లస్ A3 డాష్ డాష్ A10. నాయకుడు కాకుండా మిగిలిన 10 మంది ఆటగాళ్ళ సగటు ఇచ్చినాడు. కాబట్టి సగటు అంటే రాసుల మొత్తం బై రాసుల సంఖ్య. టేకింగ్ క్రాస్ మల్టిప్లికేషన్ 27.3 ఇంటూ 10 అంటే ఎంత, 273 ఈజ్ ఈక్వల్ టు A1 ప్లస్ A2 ప్లస్ A3 డాష్ డాష్ A10. కాబట్టి ఫైనల్ గా ద సమ్ ఆఫ్ ద రిమైనింగ్ పర్సన్స్ ఈజ్ ఈక్వల్ టు ఎంత వచ్చింది, 273. ఇప్పుడు ఈ వాల్యూ తీసుకుపోయి ఇక్కడ సబ్ చేస్తే 308 ఈజ్ ఈక్వల్ టు A1 ప్లస్ A2 డాష్ డాష్ A10 ఎంత వచ్చింది చెప్పండి, 273 వచ్చింది. ఇది కెప్టెన్ అనుకున్నాం, కెప్టెన్ వయసు. దేర్ఫోర్ కెప్టెన్ వయసు A11 ఈజ్ ఈక్వల్ టు 308 మైనస్ 273. 308 మైనస్ 2. కాబట్టి 8 3 ఎంత 5. నెక్స్ట్ 03 అంటే 235. ఫైనల్గా ఎంత వచ్చింది చెప్పండి, 35. కాబట్టి
35. ఫైనల్ ఆన్సర్ ఎంత వచ్చింది చెప్పండి, కెప్టెన్ వైస్ ఎంత వచ్చింది 35. నెక్స్ట్ 35 అంటే సెకండ్ కండిషన్ ఉపయోగిస్తే కెప్టెన్ వైస్ వస్తుంది. సెకండ్ స్టేట్మెంట్ యూజ్ చేసుకుంటే కెప్టెన్ వైస్ వచ్చింది. మనకు కెప్టెన్ వైస్ రావాలంటే ఈ వాల్యూ ప్రిపేర్ చేయాలి. A1 A2 డాష్ A10 వాల్యూ వస్తే కెప్టెన్ వైస్ వస్తుంది. అది ఎట్లా వస్తుంది చెప్పండి, సెకండ్ కండిషన్ ప్రకారం నాయకుడు కాకుండా మిగిలిన 10 మంది ఆటగాళ్ళ సగటు వయసు ఎంత 27.3. కాబట్టి సగటు ఇచ్చాడు, మిగిలిన 10 మంది రాసుల మొత్తం బై రాసుల సంఖ్య. కాబట్టి సెకండ్ కండిషన్ ఉపయోగిస్తే కెప్టెన్ వైస్ వచ్చింది. కాబట్టి ఇప్పుడు ఆప్షనల్ చూడండి, సొల్యూషన్ కోసం ఒకటి సరైన సమాధానం ఇస్తే 2 ఇవ్వదంటాడు. కానీ సెకండ్ చూడండి, సెకండ్ కండిషన్ ఒకటి సరైన సమాధానం ఇస్తుంది, ఒకటి ఇవ్వదు. ఒకటి సెకండ్ ఆప్షనల్ ఈజ్ ద కరెక్ట్ ఆన్సర్. ఓన్లీ సెకండ్ స్టేట్మెంట్ మాత్రమే సరైన సమాధానం ఇస్తుంది, ఫస్ట్ స్టేట్మెంట్ ఇవ్వదు. కాబట్టి సెకండ్ ఆప్షనల్ ఈజ్ ద కరెక్ట్ ఆన్సర్. ఓకే, దిస్ ఈజ్ ద ఎస్ఐ ప్రిలిమ్స్ 2016. కాబట్టి మన క్వశ్చన్ ఏంది, జట్టు నాయకుడు వయసు అడుగుతాడు అంటే A11 వాల్యూ అడుగుతాడు. A11 వాల్యూ రావాలంటే ఈ వాల్యూ రావాలా, అంటే మిగిలిన 10 మంది ఆటగాళ్ళ మొత్తం రావాలా. మిగిలిన 10 మంది ఆటగాళ్ళ మొత్తం ఏ విధంగా వస్తుంది చెప్పండి, సెకండ్ స్టేట్మెంట్ నాయకుడు కాకుండా మిగిలిన 10 మంది ఆటగాళ్ళ సగటు ఇచ్చినాడు, దీన్ని ఉపయోగించుకొని మిగిలిన ఆటగాళ్ళ మొత్తం వస్తుంది. కాబట్టి మనకు కావాల్సిన జట్టు నాయకుడు వయస్సు రావాలంటే ఖచ్చితంగా సెకండ్ స్టేట్మెంట్ సూటబుల్ అవుతుంది. కాబట్టి సెకండ్ ఆప్షనల్ ఈజ్ ద కరెక్ట్ ఆన్సర్. ఓకే, దిస్ ఈజ్ ద సెకండ్ ప్రీవియస్ క్వశ్చన్. నెక్స్ట్ థర్డ్ ప్రీవియస్ క్వశ్చన్ చూడండి. థర్డ్ ప్రీవియస్ క్వశ్చన్ ఏమి ఇచ్చినాడు చూడండి, ఈ క్రింది వ్యాఖ్యలను చదవండి. 3 ప్యానెల్లో A,B,Cలలో ప్యానెల్ ఏ చే ఇంటర్వ్యూ చేయబడ్డ అభ్యర్థుల సంఖ్య ఎంత? కాబట్టి ఏమి ఇచ్చినాడు చెప్పండి, ప్యానెల్ ఏ చేత ఇంటర్వ్యూ చేయబడ్డ అభ్యర్థుల సంఖ్య అడుగుతాడు. ఈ క్వశ్చన్కు సొల్యూషన్ రావాలంటే ఏమంటాడు, ఫస్ట్ మళ్ళీ సేమ్ ఇంతకుముందు చెప్పినట్లు ఒక 2 స్టేట్మెంట్లు ఇచ్చినాడు, 2 ప్రతిపాదనలు ఇచ్చినాడు. ఫస్ట్ ఏమైనా చెప్పండి, 3 ప్యానెల్ సగటున ప్రతిరోజు 20 మంది అభ్యర్థులను ఇంటర్వ్యూ చేస్తాయి అన్నాడు ఫస్ట్ది. సెకండ్ స్టేట్మెంట్ ఏమి ఇచ్చినాడు చెప్పండి, ఏ చే ఇంటర్వ్యూ చేయబడ్డ అభ్యర్థుల సంఖ్య బి చేత చేయబడే అభ్యర్థుల సంఖ్య కంటే 2, సి చేత చేయబడే అభ్యర్థుల సంఖ్య కంటే 1 ఎక్కువ. ఇట్లా 2 స్టేట్మెంట్లు ఇచ్చినాడు. ఇప్పుడు దీని సొల్యూషన్ రావాలంటే ఏది క్వశ్చన్ ఏమి ఇచ్చినాడు చెప్పండి, ఏ చేత ఇంటర్వ్యూ చేయబడ్డ అభ్యర్థుల సంఖ్య రావాలంటే ఓన్లీ ఫస్ట్ స్టేట్మెంట్ ఉపయోగపడుతుందా లేదా సెకండ్ స్టేట్మెంట్ ఉపయోగపడుతుందా, 2 అవసరమా అనే స్టేట్మెంట్ మనం ప్రిపేర్ చేయాలి. ఓకే, ఇంకా వినండి చూడండి. ఫస్ట్ సెకండ్ స్టేట్మెంట్ తీసుకుంటా. సెకండ్ స్టేట్మెంట్ కాబట్టి సెకండ్ స్టేట్మెంట్ రాస్తే ఏమని ఇచ్చినాడు చెప్పండి, సెకండ్ స్టేట్మెంట్ ఏమన్నా చెప్పండి, ఏ చేత ఇంటర్వ్యూ చేయబడ్డ అభ్యర్థుల సంఖ్య, ఏ చేత ఇంటర్వ్యూ చేయబడ్డ అభ్యర్థుల సంఖ్య బి చేత ఇంటర్వ్యూ చేయబడ్డ అభ్యర్థుల సంఖ్య కంటే 2 ఎక్కువ, మరియు సి చేత ఇంటర్వ్యూ చేయబడ్డ అభ్యర్థుల సంఖ్య కంటే 1 ఎక్కువ. కాబట్టి సెకండ్ స్టేట్మెంట్ నీట్గా రాస్తే చూడండి, A:B:C రాస్తే చూడండి, ఏ చేత ఇంటర్వ్యూ చేయబడ్డ అభ్యర్థుల సంఖ్య బి చేత ఇంటర్వ్యూ చేయబడ్డ అభ్యర్థుల సంఖ్య కంటే 2 ఎక్కువ. సపోజ్ బి చేత ఇంటర్వ్యూ చేయబడ్డ అభ్యర్థుల సంఖ్య X అనుకోండి, బి చేత ఇంటర్వ్యూ చేయబడ్డ అభ్యర్థుల సంఖ్య X అనుకుంటే అప్పుడు ఏ 2 ఎక్కువ అంటే కలపాలా, తక్కువ అంటే ఏం చేయాలా, తీసేయాలా. ఏ బి కంటే 2 ఎక్కువ అంటే ఇది X అనుకుంటే, బి చేత ఇంటర్వ్యూ చేయబడ్డ అభ్యర్థుల సంఖ్య X అనుకుంటే అప్పుడు ఏ చేత ఇంటర్వ్యూ చేయబడ్డ అభ్యర్థుల సంఖ్య ఏమైతే చెప్పండి X+ అవుతుంది. మరియు సి చేత ఇంటర్వ్యూ చేయబడ్డ అభ్యర్థుల సంఖ్య కంటే 1 ఎక్కువ. ఇది ఏ అన్నది సి కంటే 1 ఎక్కువ అంటే దీనికన్నా తక్కువ అంటే ఏం రాయాలి చెప్పండి, X+1. ఇది ఇచ్చిన థియరీ పార్ట్ని ఈక్వేషన్లో రాయాలా. ఇది సెకండ్ స్టేట్మెంట్. ఒక్కసారి రిపీట్ చేస్తానా, కొద్ది థియరీ పార్ట్ లెంత్ ఇచ్చినాడు. ఇచ్చిన థియరీ పార్ట్ను మనం ఈక్వేషన్లోకి రెడ్యూస్ చేయాలి. ఫస్ట్ ఏ విధంగా రెడ్యూస్ చేయాలి చూడండి. సెకండ్ స్టేట్మెంట్, ఏ చే ఇంటర్వ్యూ చేయబడ్డ అభ్యర్థుల సంఖ్య, ఏ చేత ఇంటర్వ్యూ చేయబడ్డ అభ్యర్థుల సంఖ్య బి చేత ఇంటర్వ్యూ చేయబడ్డ అభ్యర్థుల సంఖ్య కంటే 2 ఎక్కువ. చూడండి, బి సపోజ్ ఎప్పుడైనా లీస్ట్ నెంబర్ X అనుకోండి అని చెప్పిన. కాబట్టి సపోజ్ X అనుకుంటే ఇదేమైతే చెప్పండి 2 ఎక్కువ అంటే ఏమైతే X+2. మరియు ఏ చేత ఇంటర్వ్యూ చేయబడ్డ అభ్యర్థుల సంఖ్య సి చేత ఇంటర్వ్యూ చేయబడ్డ అభ్యర్థుల సంఖ్య కంటే 1 ఎక్కువ. కాబట్టి ఏ అనేది సి కంటే 1 ఎక్కువ అంటే సి 1 తక్కువ ఉండాలా. ఇది X+2 అనుకుంటే ఏమైతే X+1. ఏ అన్నది బి కంటే 2 ఎక్కువ, సి కంటే 1 ఎక్కువ.
బి కంటే 2 ఎక్కువ మరియు సి కంటే 1 ఎక్కువ అది ఇచ్చినాడు. మరియు సి చేత చేయబడే అభ్యర్థుల సంఖ్య అంటే 1 ఎక్కువ. ఆ విధంగా సెకండ్ స్టేట్మెంట్ థియరీ పార్ట్ ఈక్వేషన్లో రాసినాం. ఇప్పుడు ఫస్ట్ స్టేట్మెంట్ చూడండి, ఇది సెకండ్ స్టేట్మెంట్. ఫస్ట్ స్టేట్మెంట్ వచ్చేదానికి ఏమన్నాడు చెప్పని, 3 ప్యానెల్లో సగటున ప్రతిరోజు 20 మంది అభ్యర్థులను ఇంటర్వ్యూ చేస్తాయి. 3 ప్యానెల్ కలిసి ప్రతిరోజు సగటున 20 మంది అభ్యర్థులను ఇంటర్వ్యూ చేస్తాయి అన్నాడు. కాబట్టి సగటు ఇచ్చినాడు కాబట్టి వెంటనే సగటు ఈజ్ ఈక్వల్ టు రాసుల మొత్తం బై రాసుల సంఖ్య. రాసుల మొత్తం బై రాసుల సంఖ్య. సగటు ఫస్ట్ స్టేట్మెంట్ ప్రకారం చెప్పండి, సగటు ఎంత ఇచ్చినాడు చెప్పండి, 3 ప్యానెళ్ళు కలిపి ఏ కామా బి కామా సిలు 3 కలిపి ప్రతిరోజు 20 మంది అభ్యర్థులను ఇంటర్వ్యూ చేస్తాయి. సగటున 20 మంది అభ్యర్థులను ఇంటర్వ్యూ చేస్తాయి. కాబట్టి సగటు ఎంత ఇచ్చినాడు చెప్పండి, 20. మరియు ఇప్పుడు ఇది ఫస్ట్ స్టేట్మెంట్ ప్రకారం ప్రతిరోజు 20 మంది సగటున. అదే స్టేట్మెంట్ 2 ప్రకారము ఏమిచ్చినాడు చెప్పండి, రాసులు ఇవి ఇచ్చినాడు. కాబట్టి రాసుల మొత్తం బై రాసుల సంఖ్య. చూడండి, రాసుల మొత్తం అంటే x+2 + x + x+1 బై రాసుల మొత్తం బై రాసుల సంఖ్య ఎంత చెప్పండి, 3. కాబట్టి టేకింగ్ క్రాస్ మల్టిప్లికేషన్, కాబట్టి 20 × 3 ఎంత చెప్పండి, 60 ఈజ్ ఈక్వల్ టు ఎక్స్లో యాడ్ చేస్తే 1 2 3 అంటే 3x + 2 + 1 ఎంత 3. కాబట్టి 3x + 3, కాబట్టి 3x ఈజ్ ఈక్వల్ టు టేకింగ్ దిస్ సైడ్ 60 - 3 57, 3తో క్యాన్సిల్ చేస్తే 31 39. కాబట్టి x ఈజ్ ఈక్వల్ ఎంత 19. అయితే క్వశ్చన్ ఏమన్నాడు చెప్పండి, ఏ చేత ఇంటర్వ్యూ చేయబడ్డ అభ్యర్థుల సంఖ్య ఎంత? ఏ చేత ఇంటర్వ్యూ చేయబడ్డ అభ్యర్థుల సంఖ్య మనం ఏమనుకున్నాం చెప్పండి, x+2 అనుకున్నాం. కాబట్టి x+2 ఈజ్ ఈక్వల్ టు x ఎంత వచ్చింది, 19 + 2 ఈజ్ ఈక్వల్ ఎంత 21. కాబట్టి ఏ చేత ఇంటర్వ్యూ చేయబడ్డ అభ్యర్థుల సంఖ్య 21 వచ్చింది. ఏ చేత ఇంటర్వ్యూ చేయబడ్డ అభ్యర్థుల సంఖ్య 21 రావాలంటే కంపల్సరీ చూడండి, సెకండ్ స్టేట్మెంట్ అవసరము మరియు ఫస్ట్ స్టేట్మెంట్ అవసరం, రెండు అవసరం. రెండింటిని ఉపయోగించిన చూడే ఫస్ట్ స్టేట్మెంట్ ప్రకారం సగటు ఇచ్చినాడు. 3 కలిపి ప్రతిరోజు 20 మందిని ఇంటర్వ్యూ చేస్తున్నాయి, సగటు ఇచ్చినాడు ఫస్ట్ స్టేట్మెంట్. మళ్ళీ సెకండ్ స్టేట్మెంట్ ప్రకారం వారు రేషియో ఇచ్చినాడు, కాబట్టి రెండింటిని ఉపయోగించుంటేనే, ఇది రెండు ప్రవచనాలను ఉపయోగించుంటేనే మనకు ఏ చేత ఇంటర్వ్యూ చేయబడ్డ అభ్యర్థుల సంఖ్య 21 వచ్చింది. కాబట్టి చూడండి, ఫస్ట్ ఆప్షన్లో ఏమి ఇచ్చినాడు చెప్పండి, 1 మాత్రమే ఇస్తుంది, 1 ఇస్తుంది మాత్రం సమాధానము అంటే 1 మాత్రమే ఇస్తుంది అన్నాడు. మనకు 2 అవసరం సమాధానం అంటే, కాబట్టి ఫస్ట్ పనికిరాదు. సెకండ్ మాత్రమే సమాధానం ఇస్తుంది, ఇది వేస్ట్. 1 ఇంకా 2 సమాధానం ఇవ్వలేవు, ఇది కూడా వేస్ట్. 1 ఇంకా 2 కలిసి సమాధానం ఇస్తాయి. ఫోర్త్ ఆప్షనల్ ఇస్ ద కరెక్ట్ ఆన్సర్. 1 మరియు 2 కలిసి సమాధానం ఇస్తాయి. కాబట్టి ఇది ఫస్ట్ ఏంది, యావరేజ్ ఇచ్చినాడు. సెకండ్ ఏంది, వాటి మధ్య నిష్పత్తి ఇచ్చినాడు, రాసుల మధ్య నిష్పత్తి, ముగ్గురి మధ్య నిష్పత్తి ఇచ్చినాడు. ఏ విధంగా ఇచ్చినాడు, ఏ ఇంటర్వ్యూ చేయబడ్డ అభ్యర్థుల సంఖ్య బి కన్నా 2 ఎక్కువ, సి కన్నా 1 ఎక్కువ, బి కన్నా 2 ఎక్కువ, సి కన్నా 1 ఎక్కువ. కాబట్టి ఆ ఏ కామా బి కామా సిల మధ్య నిష్పత్తి ఇచ్చినాడు సెకండ్ స్టేట్మెంట్. ఫస్ట్ స్టేట్మెంట్ లో సగటు ఇచ్చినాడు. సగటు ఈజ్ ఈక్వల్ టు రాసుల మొత్తం బై రాసుల సంఖ్య. కాబట్టి ఈ రెండింటిని ఉపయోగిస్తేనే ఏ చేత ఇంటర్వ్యూ చేయబడ్డ అభ్యర్థుల సంఖ్య వస్తుంది. కాబట్టి ఈ క్వశ్చన్ కు ఏ చేత ఇంటర్వ్యూ చేయబడ్డ అభ్యర్థుల సంఖ్య రావాలంటే ఫోర్త్ ఆప్షనల్ ఇస్ ద కరెక్ట్ ఆన్సర్. 1 మరియు 2 కలిసి సమాధానం ఇస్తాయి. 1 మరియు 2 కలిసి సమాధానం ఇస్తాయి. ఓకే, దిస్ ఈస్ ద థర్డ్ ప్రీవియస్ క్వశ్చన్. ఓకేనా. నెక్స్ట్ ఫోర్త్ ఎస్ఐ కమ్యూనికేషన్ 2013. ఫోర్త్ ప్రీవియస్ క్వశ్చన్ ఎస్ఐ కమ్యూనికేషన్ 2013. ఏమి ఇచ్చినాడు చెప్పండి, 2 సంఖ్యల యొక్క సగటు ఇచ్చినాడు 27. 2 సంఖ్యల యొక్క సగటు ఇచ్చినాడు 27. మరియు మొదటి సంఖ్య రెండో సంఖ్యలో సగం అయితే, మరియు మొదటి సంఖ్య రెండో సంఖ్యలో సగం అయితే అప్పుడు ఆ రెండవ సంఖ్య ఎంత అంటాడు. కాబట్టి ఇచ్చిన థియరీ పార్టీని ఈక్వేషన్లో రాయండి. సపోజ్ 2 సంఖ్యలు, మొదటి సంఖ్య రెండవ సంఖ్యలో సగము. కాబట్టి సపోజ్ ఏ కామా బి అనుకో మొదటి సంఖ్య. కాబట్టి ఏ కామా బి 2 సంఖ్యలు అనుకుంటే ఏమన్నా చెప్పండి, మొదటి సంఖ్య రెండవ సంఖ్యలో సగము. మొదటి సంఖ్య ఎక్స్ అనుకుంటే రెండో సంఖ్య ఏమైతే చెప్పండి 2x.
మొదటి సంఖ్య రెండో సంఖ్యలో సగం. చూడండి దీంట్లో సగం రాస్తే ఎక్స్ వస్తుంది లేదా, కాబట్టి ఫస్ట్ నెంబర్ ఈజ్ హాఫ్ ఆఫ్ ద సెకండ్ నెంబర్. మొదటి సంఖ్య రెండో సంఖ్య ఏమంటాడు, సగం అంటున్నాడు. కాబట్టి ఫస్ట్ సంఖ్య ఎక్స్ అనుకుంటే సెకండ్ సంఖ్య ఏమైతే 2x అయితే 2x అవుతుంది. మొదటి సంఖ్య అనేది రెండో సంఖ్యలో సగము. సగం అంటే బై 2 చేయాలి, బై 2 చేస్తే మొదటి సంఖ్య వస్తా లేదా. ఆ విధంగా ఫస్ట్ మనం ఇచ్చిన థియరీ పార్టీని ఈక్వేషన్లో రాసినాక రెండు సంఖ్యలు, ఇప్పుడు ఆ రెండు సంఖ్యల యొక్క సగటు ఇచ్చినాడు. కాబట్టి సగటు అంటే మనకు ఫార్ములా తెలుసు, సగటు రాసుల మొత్తం బై రాసుల సంఖ్య. కాబట్టి సగటు ఎంత ఇచ్చినాడు చెప్పండి, 27. సగటు ఎంత ఇచ్చాడు, 27. రాసుల మొత్తము మనకు రెండు సంఖ్యలు ఉన్నాయి, కాబట్టి ఆ రెండు సంఖ్యలు రాసుల మొత్తం అంటే x + 2x బై రాసుల సంఖ్య ఎంత 2. రాసుల సంఖ్య ఎంత 2. కాబట్టి x 2x రెండు సంఖ్యలు వెంటనే రాసుల మొత్తం బై రాసుల సంఖ్య టేకింగ్ క్రాస్ మల్టిప్లికేషన్ 54 ఈజ్ ఈక్వల్ ఎంత 3x. 3తో క్యాన్సిల్ చేస్తే 3 1 3 8. కాబట్టి x ఈజ్ ఈక్వల్ టు 18. x ఈజ్ ఈక్వల్ ఎంత 18. మనకు x కదా అడిగింది, ఏమన్నా చెప్పండి. అయితే రెండో సంఖ్య ఎంత, ఫైండ్ ద సెకండ్ నెంబర్. కాబట్టి రెండో సంఖ్య సెకండ్ నెంబర్. కాబట్టి సెకండ్ నెంబర్ ఏమనుకుంటుంది చెప్పండి 2x. కాబట్టి 2 × 18 2 × 18 ఈజ్ ఈక్వల్ ఎంత 36. 2 × 18 ఈజ్ ఈక్వల్ టు 36. ఓకే, దో 36 సెకండ్ చూడండి. దో ఫోర్త్ ఆప్షనల్ ఈజ్ ద కరెక్ట్ ఆన్సర్. ఫోర్త్ ఆప్షనల్ ఈజ్ ద కరెక్ట్ ఆన్సర్. ఒక్కసారి రిపీట్ చేస్తా. దిస్ ఈజ్ ద ఫోర్త్ ప్రీవియస్ క్వశ్చన్, ఎస్ఐ కమ్యూనికేషన్ 2013. ఏమన్నాడు చెప్పండి, మొదటి సంఖ్య రెండో సంఖ్యలో సగము. మొదటి సంఖ్య రెండో సంఖ్యలో సగము. కాబట్టి మొదటి సంఖ్య ఎక్స్ అనుకుంటే రెండో సంఖ్య ఏమైతే చెప్పండి 2x అవుతుంది. దీంట్లో సగం 2x బయట ఎంత x. మళ్ళా రెండు సంఖ్యలో సగటు ఇచ్చినాడు. సగటు అంటేనే రాసుల మొత్తం బై రాసుల సంఖ్య. కాబట్టి సగటు ఎంత ఇచ్చినాడు చెప్పండి 27. రాసుల మొత్తం x + 2x బై రాసుల సంఖ్య ఎంత 2. టేకింగ్ క్రాస్ మల్టిప్లికేషన్ 54 ఈజ్ ఈక్వల్ 3x. క్యాన్సిల్ చేస్తే x ఈజ్ ఈక్వల్ 8. అదే మొదటి సంఖ్య అంటే 18. మొదటి సంఖ్య అంటే 18. కానీ అడిగింది రెండవ సంఖ్య. రెండవ సంఖ్య అంటే 2x. 2 × 18 ఈజ్ ఈక్వల్ 36. అంటే ఫోర్త్ ఆప్షనల్ ఈజ్ ద కరెక్ట్ ఆన్సర్. ఫోర్త్ ఆప్షనల్ ఈజ్ ద కరెక్ట్ ఆన్సర్. ఓకే, దిస్ ఈజ్ ద ఫోర్త్ ప్రీవియస్ క్వశ్చన్, ఎస్ఐ కమ్యూనికేషన్ 2013. నెక్స్ట్ ఫిఫ్త్ ప్రీవియస్ క్వశ్చన్ చూడండి. ఫిఫ్త్ మూడు రాసులు ఇచ్చి మూడు రాసుల యొక్క సగటు ఎంత. సింపుల్, ద యావరేజ్ ఆఫ్ ద 3 టర్మ్స్. చూడండి ఇచ్చిన రాసులు ఏమి ఇచ్చినారు చెప్పండి, 4x + 5 7x - 6 -8x + 2 ఇట్లా ఇచ్చినాడు. ఇచ్చి వీటి యొక్క సరాసరి అడుగుతున్నాడు. ఇంకా మీకు సరాసరి అంటే ఫార్ములా తెలుసు, రాసుల మొత్తం బై రాసుల సంఖ్య. రాసుల మొత్తం బై రాసుల సంఖ్య. సమ్ ఆఫ్ ద అబ్జర్వేషన్స్ బై నెంబర్ ఆఫ్ ద అబ్జర్వేషన్. చెప్పండి రాసుల మొత్తం 4x + 5 7x - 6 -8x + 2 బై రాసుల సంఖ్య ఎంత 3. ఫస్ట్ ఎక్స్లన్నీ యాడ్ చేయండి. ఎక్స్లు 4x + 7x 11x 11x - 8x కాబట్టి ఎంత 3x. ఎక్స్ అయిపోయినాక కాన్స్టెంట్ చూడండి 5 - 6 -1 -1 + 2 అంటే +1. చూడండి 5 - 6 అంటే -1 -1 + 2 అంటే +1 by 3 ఇంతే. దెర్ ఈస్ నో పాసిబిలిటీ ఫర్ క్యాన్సిలేషన్. కాబట్టి దిస్ ఈస్ ద సొల్యూషన్. ఇదే యావరేజ్ అవుతుంది. కాబట్టి దెర్ ఫర్ యావరేజ్ ఏమైతే చెప్పండి 3x + 1/3. దో థర్డ్ ఆప్షనల్ 3x + 1/3 3x + 1/3 3x + 1/3. ఓకే, కాబట్టి మూడు రాసులు ఇచ్చినాడు. వాటి సరాసరి అంటే రాసుల మొత్తం బై రాసుల సంఖ్య. కానీ ఫస్ట్ ఎక్స్లో యాడ్ చేయండి. 4 + 7 ఎంత 11 11 - 8 ఎంత 3x 5 - -1 -1 + 2 ఎంత +1/3. ఓకే, నెక్స్ట్ దిస్ ఈస్ ద ఫిఫ్త్ క్వశ్చన్, ఎస్ఐ 2008. నెక్స్ట్ సిక్స్త్ క్వశ్చన్, ఎస్ఐ 2007. చూడండి 3, 5, 7, y లా అంకమధ్యం అనే సగటు అనే ఒకటే అని చెప్పిన. సగటు 100 అయితే y విలువ ఎంత. కాబట్టి సగటు యావరేజ్ ఈజ్ ఈక్వల్ టు రాసుల మొత్తం బై రాసుల సంఖ్య. రాసుల మొత్తం బై రాసుల సంఖ్య. సగటు ఇచ్చేసినాడు. కాబట్టి సగటు ఎంత ఇచ్చినాడు చెప్పండి 100. సగటు ఎంత ఇచ్చినాడు 100. సగటు ఇచ్చేసినాడు. వెంటనే రాసుల మొత్తం చూడండి. రాసులు ఏమి ఇచ్చినాడు చెప్పండి. 3 + 5 + 7 + y బై రాసుల సంఖ్య ఎంత 4. 3 + 5 + 7 + y by 4. ఇప్పుడు టేకింగ్ క్రాస్ మల్టిప్లికేషన్ 400 ఈజ్ ఈక్వల్ టు ఇవి యాడ్ చేయండి. యాడ్ చేస్తే 7 + 3 10 10 + 5 ఎంత 15 + y. కాబట్టి y ఈజ్ ఈక్వల్ టు 400 - 15 ఈజ్ ఈక్వల్ టు 385. ఎంత వచ్చింది చెప్పండి 385. 385 ఈజ్ ద ఫస్ట్ ఆప్షనల్. 385 ఈజ్ ద ఫస్ట్ ఆప్షనల్. కాబట్టి
4 రాసులు ఇచ్చి వాటి సగటు ఇచ్చినాడు, వెంటనే సగటు ఈజ్వల్ రాసుల మొత్తం బై రాసుల సంఖ్య సగటు 100 ఇచ్చినాడు, టేకింగ్ క్రాస్ మల్టిప్లికేషన్. కాబట్టి 400 ఈజ్ ఈక్వల్ 15 ప్లస్ y ఈజ్ ఈక్వల్ ఎంత 385. ఓకే, దిస్ ఈజ్ ద 6th ప్రీవియస్ క్వశ్చన్ SI 2007. నెక్స్ట్ 7th ప్రీవియస్ క్వశ్చన్ SI 2002. చూడు 2002 మనం ఇప్పుడేంది మన SI మెయిన్స్ 2019 అంటే మన రీసెంట్ మెయిన్స్ 2019 మెయిన్స్ నుంచి 2002 ప్రీవియస్ క్వశ్చన్స్ మొత్తం డీటెయిల్స్ మొత్తం మోడల్ 2 మోడల్ 3 యావరేజ్ తర్వాత పర్సంటేజ్ ఇవన్నీ ఉంటాయి కదా, సింపుల్ ఇంట్రెస్ట్ కాంపౌండ్ ఇంట్రెస్ట్, ప్రతి చాప్టర్లో ప్రతి మోడల్స్లో మన మెయిన్స్ నుంచి మెయిన్స్ 2019 నుంచి 2002 వరకు అన్ని SI కానిస్టేబుల్ ప్రీవియస్ క్వశ్చన్ ఖచ్చితంగా డిస్కస్ చేస్తాము. ప్రతి మోడల్లో డిస్కస్ చేస్తే ఏ ఒక్క క్వశ్చన్ కూడా మిస్ కాదు, మీకు ఐడియా వస్తుంది విచ్ టైప్ ఆఫ్ క్వశ్చన్స్ ఆర్ దేర్ ఇన్ ప్రీవియస్ క్వశ్చన్స్లో ఎటువంటి క్వశ్చన్లు వస్తున్నాయి మీకు ఐడియా కోసం. ప్రతి మోడల్లో అన్ని SI కానిస్టేబుల్ మన మెయిన్స్ నుంచి 2002 వరకు అన్ని SI కానిస్టేబుల్ ప్రీవియస్ క్వశ్చన్ డిస్కస్ చేస్తాము. ఓకే, నౌ SI 2002 1 నుండి 20 వరకు గల ప్రధాన సంఖ్యల సరాసరి, 1 నుండి 20 వరకు గల ప్రధాన సంఖ్యల సరాసరి అనే కాబట్టి ప్రధాన సంఖ్య ఆల్రెడీ డిస్కస్ చేసినాం. కాబట్టి ప్రధాన సంఖ్యలు అనే టాపిక్ మీకు ఐడియా ఉంది. కాబట్టి ప్రధాన సంఖ్యలు అంటే ఏం చెప్పినా వేరే సంఖ్య చేత భాగించబడుకోకుంటే అటువంటి సంఖ్య ఏమంటారు ప్రధాన సంఖ్య. లేదా ఎనీ నెంబర్ కంటైనింగ్ ఎగ్జాక్ట్లీ టూ ఫ్యాక్టర్స్ ఇట్ ఈజ్ ఏ ప్రైమ్ నెంబర్. కాబట్టి ఏదైనా సంఖ్యకు 2 కారణాంకాలు ఉంటే ఆ 2 కారణాంకాలు కూడా ఏంటి 1 and itself 2 కారణాంకాలు ఉంటే దాన్ని ప్రధాన సంఖ్య అంటారు. లేదా వేరే సంఖ్యతో దేని చేత భాగించబడకోకుంటే దాన్ని ఏమంటారు ప్రధాన సంఖ్య. ఆల్రెడీ డిస్కస్ చేసినాము. కాబట్టి మనం ఏం తీసుకోవాలి చెప్పండి, 1 నుంచి 20 వరకు గల ప్రధాన సంఖ్యల సరాసరి. కాబట్టి మనం 1 నుంచి 20 వరకు ప్రధాన సంఖ్యలు రాసుకోవాలి. ఫస్ట్ 1 నుంచి 20 వరకు ప్రధాన సంఖ్యలు. కాబట్టి ప్రధాన సంఖ్యలు అంటే మీకు ఆల్రెడీ డిస్కస్ చేసిన కాబట్టి స్టార్ట్ చేస్తానా. 1 అనేది ప్రధాన సంఖ్య కాదు, ఎందుకంటే 1 యొక్క కారణాంకం ఎంత 1. 1 యొక్క కారణాంకం ఎంత 1. మనకి ఎన్ని కారణాంకాలు ఉండాలా 2 కారణాంకాలు ఉండాలా. కాబట్టి 1 ప్రధాన సంఖ్య కాదు, 2 ప్రధాన సంఖ్య అవుతుందని చెప్పిన. ఎందుకంటే 2 యొక్క కారణాంకాలు ఎంత 1,2 1,2. కాబట్టి 2 కారణాంకాలు ఉండాలా. 2 కంటే తక్కువ ఉండద్దు, 2 కంటే ఎక్కువ ఉండద్దు. అటువంటి సంఖ్యల్ని ప్రధాన సంఖ్యలు అంటారు. ఇప్పుడు మనకు కావాల్సింది 1 నుంచి 20 వరకు గల ప్రధాన సంఖ్యల సరాసరి ఎంత అంటున్నాడు. కాబట్టి therefore 2 ప్రధాన సంఖ్యలు 3, 5, 7, 11, 13, నెక్స్ట్ 17, 19. 1 నుంచి 20 వరకు గల ప్రధాన సంఖ్యల సరాసరి అంటే ఇవి ప్రధాన సంఖ్యలు. ఫస్ట్ ఈ ప్రధాన సంఖ్యని నువ్వు మిస్టేక్ తీసుకుంటే మొత్తం సరాసరి ఆన్సర్ రాదు. కాబట్టి ఈ విధంగా ప్రధాన సంఖ్యలు రాసినాక వీటి యొక్క సరాసరి చూడండి. ఒరిజినల్ మెథడ్ చెప్తే రాసుల మొత్తం బై రాసుల సంఖ్య అయిపోయినా, కానీ ఇవన్నీ రాసుల మొత్తం అంటే ఇవన్నీ కూడాలంటే టైం పడుతుంది. కాబట్టి షార్ట్ కట్ పోమని షార్ట్ కట్ ఏం చెప్పినా అజ్యూమ్డ్ యావరేజ్ అనుకున్న సగటు. కాబట్టి దీనిలో నీ ఇష్టం వచ్చిన సంఖ్య ఒకటి సగటుగా తీసుకో, నీ ఇష్టం వచ్చింది తీసుకో, ఏది తీసుకునే ఫైనల్ ఆన్సర్ ఒకటి వస్తుంది. కాబట్టి లెట్ యావరేజ్ ఈజ్ ఈక్వల్ టు 10 అనుకుంటా ఏమిటనా. కాబట్టి ఏదో ఒక సంఖ్య సగటుగా అనుకున్న సగటు నీ ఇష్టం వచ్చిన సంఖ్య సగటుగా తీసుకో అని చెప్పిన షార్ట్ కట్లో. కాబట్టి 10 అనే యావరేజ్ తీసుకుంటే ప్రతి సంఖ్యను 10కి ఈక్వల్ చేసుకోవాలా, ప్రతి సంఖ్యని 10తో కంపేర్ చేయాలా. 10 కంటే తక్కువ ఉంటే మైనస్ రాయి, 10 కంటే ఎక్కువ ఉంటే ప్లస్ రాయి. కాబట్టి 10తో కంపేర్ చేస్తాను ప్రతి సంఖ్యను. 2 కాబట్టి 10 కంటే తక్కువ ఎంత తక్కువ -8. తక్కువ ఉంటే మైనస్ రాయాలా, ఎక్కువ ఉంటే ప్లస్ రాయాలా. కాబట్టి 3 ఎంత తక్కువ 7 -7 -5 5 తక్కువ 10 కంటే 10తో కంపేర్ చేయాలా. 7 ఉంది తక్కువ ఎంత తక్కువ -3. మళ్ళా 10తో కంపేర్ చేస్తే ఎక్కువ ఉంది ఎంత ఎక్కువ 1 అంటే +1. నెక్స్ట్ 3 ఎక్కువ +3. 10తో కంపేర్ చేయండి 10తోనే +7 +9. ఆ విధంగా ప్రతి సంఖ్యను 10తో కంపేర్ చేయండి. తక్కువ ఉంటే మైనస్ రండి, ఎక్కువ ఉంటే ప్లస్ రండి. ఇప్పుడు ఇవన్నీ యాడ్ చేయాలా, ఇవన్నీ కూడాలా, ఇవన్నీ ఏం చేయాలా కూడాలా. ఏమైనా క్యాన్సిల్ అయితే క్యాన్సిల్ చేయండి. చూడండి -7 + 7 క్యాన్సిల్ అయితే లేదా -7 + 7 ఇంకా -3 + 3
-3 +3 క్యాన్సిల్ అయింది. ఇంకా రిమైనింగ్ యాడ్ చేస్తా, మిగిలిన సంఖ్యలన్నీ కూడండి. కూడితే చూడండి -8 -5 -13 ఉంది. ఇక్కడ -13 ఇక్కడికి వచ్చేసరికి +1 +9 అంటే +10 ఉంది. ఇక్కడ -13 ఉంది, ఇక్కడ +10 ఉంది. కాబట్టి టోటల్గా -3 అంటే నువ్వు సరాసరి 10 అనుకున్నావు, టోటల్గా 3 తక్కువ వచ్చింది. ఎందుకంటే చూడండి -8 -5 అంటే -13, ఇక్కడికి వచ్చేసరికి 1 + 9 ఎంత 10. కాబట్టి టోటల్ అన్ని సంఖ్యల మీద 3 తక్కువ వచ్చింది. దాన్ని ఈక్వల్ డిస్ట్రిబ్యూట్ చేయాలా, అన్ని సంఖ్యలకు ఈక్వల్ డిస్ట్రిబ్యూట్ చేయాలా. కాబట్టి అన్ని సంఖ్యలు అంటే ఎన్ని ఉండే చూడండి 1 2 3 4 5 6 7 8. కాబట్టి అన్ని సంఖ్యలకు ఈక్వల్ డిస్ట్రిబ్యూట్ చేయాలా. కాబట్టి 10 సరాసరి అనుకున్నాం, టోటల్ మొత్తం మీద 3 తక్కువ వచ్చింది. దాన్ని అన్ని సంఖ్యలకు డిస్ట్రిబ్యూట్ చేయాలా. 8 సంఖ్యలు ఉన్నాయి, 8తో డివైడ్ చేయండి. కానీ ఇక్కడ డిపెండింగ్ ఆన్ ద గివెన్ ఆప్షనల్స్ చూడండి, ఆప్షనల్ బట్టి మామూలుగా అయితే డెసిమల్ పాయింట్స్లో ఆన్సర్ రాయాలా, డెసిమల్ పాయింట్స్లో. కానీ ఇప్పుడు చూడండి మిశ్రమ భిన్నాలు ఇచ్చినాడు, ఆప్షనల్స్ మిక్స్డ్ ఫ్రాక్షన్స్ మిశ్రమ భిన్నాలు ఏమి ఇచ్చాడు చెప్పండి. 10 1/8 ఇచ్చినాడు, 9 1/6 ఇచ్చినాడు, 9 5/8 ఇచ్చినాడు, 9 ఇచ్చినాడు. కాబట్టి మిశ్రమ భిన్నాల్లోనికి మార్చుకోవాలి. మామూలుగా అయితే మనం డెసిమల్ పాయింట్లలో రాస్తాం, డైరెక్ట్ 0.30 అంటే 8 3 అని రాస్తాం, ఇట్లా డెసిమల్ పాయింట్స్లో రాస్తాం. కానీ డిపెండింగ్ ఆన్ ద గివెన్ ఆప్షనల్స్ కూడా చూడాలా. కాబట్టి మిశ్రమ భిన్నాలు ఇచ్చాడు, మిశ్రమ భిన్నాలకు మారుస్తాను. చూడండి ఎట్లా మారుస్తామంటే టేకింగ్ క్రాస్ మల్టిప్లికేషన్, టేకింగ్ క్రాస్. కాబట్టి 10 × 8 ఎంత 80 -1 × 3 ఎంత 3 బై 1 × 8 ఎంత 18. కాబట్టి టేకింగ్ క్రాస్ మల్టిప్లికేషన్ 10 8 80 -1 × 3 3 బై 1 × 8 ఎంత 8. 80 - 3 77/8 77/8. 8తో ఎన్నిసార్లు పోతుంది చెప్పండి. 8 9 72 8 9 ఎంత 72. 72 పోను రిమైండర్ ఎంత శేషం 5. 8 9 72. దీంట్లో 72 పోతే రిమైనింగ్ శేషం ఎంత 5/8. 8 దెర్ ఇస్ నో చేంజ్. ఇది మిశ్రమ భిన్నము. ఇవి భిన్నాల్లో వస్తాయి. భిన్నాలలో ఇది యాక్చువల్ అయితే అపక్రమ భిన్నం అంటారు, ఇంప్రాపర్ ఫ్రాక్షన్. ఇది అపక్రమ భిన్నము. అపక్రమ భిన్నాన్ని మిశ్రమ భిన్నంలోకి మార్చాలా. ఇంప్రాపర్ ఫ్రాక్షన్ మస్ట్ బి రెడ్యూస్డ్ ఇన్ మిక్స్డ్ ఫ్రాక్షన్. ఇక్కడ అపక్రమ భిన్నాన్ని మిశ్రమ భిన్నంలోకి మార్చాలంటే ఎట్లా మార్చాలంటే 8తో డివైడ్ చేయాలా. వచ్చిన 8తో డివైడ్ చేయగా మిగిలింది 5/8 రాయాలా. అంటే భాగఫలం ఇంటూ శేషము బై భాజకం, భాగఫలం ఇంటూ శేషము బై భాజకం. అవి ఫ్రాక్షన్స్లో వస్తాయి, భిన్నాలలో అక్కడ నీట్గా చెప్తా. కాబట్టి అపక్రమ భిన్నాన్ని మిశ్రమ భిన్నాలకు మార్చే విధానం ఇప్పుడు ఐడియా ఉంటే చాలు. 8 9 72 పోతే రిమైనింగ్ 5/8. చూడండి 9 5/8 ఇక్కడ వచ్చింది చూడండి. థర్డ్ ఆప్షనల్ 9 5/8 మిశ్రమ భిన్నం 9 5/8 9 5/8. కాబట్టి మిశ్రమ భిన్నాల్లో ఇచ్చినాడు కాబట్టి ఆప్షనల్స్ కొద్ది మిశ్రమ భిన్నంలోకి రెడ్యూస్ చేయండి. ఓకే, దిస్ ఈస్ ద 7th ప్రీవియస్ క్వశ్చన్ SI 2012 SI 2002. నెక్స్ట్ 8th ప్రీవియస్ క్వశ్చన్ SI అయిపోయినాయి. కాబట్టి మోడల్ 2లో వెంటనే SI ప్రీవియస్ క్వశ్చన్స్ అంటే ఎన్ని వచ్చినాయి చెప్పండి. 7 వచ్చినాయి. ఇంతకుముందు 7 SI ప్రీవియస్ క్వశ్చన్స్ మోడల్ 2. ఇప్పుడు అంటే కానిస్టేబుల్. ఓకే, కానిస్టేబుల్ ప్రిలిమ్స్ 2016. కానిస్టేబుల్ ప్రిలిమ్స్ 2016 చూడండి ఏమి ఇచ్చినా చెప్పండి. కే సంఖ్యల మొత్తం 2000 మరియు వాటి సగటు 50. ఆ సంఖ్యలకు 91 అనే సంఖ్యను జోడిస్తే, ఆ సంఖ్యలకు 91 కూడా జోడిస్తే క్రొత్త సగటు ఎంత అంటాడు. చూడండి ఫస్ట్ స్టేట్మెంట్ తీసుకొని కే సంఖ్యల మొత్తం 2000 మరియు వాటి సగటు 50 అంటాడు. మరియు వాటి సగటు ఎంత అన్నాడు 50. కాబట్టి సగటు ఇచ్చినాడు. కాబట్టి చెప్పండి సగటు అంటే ఏం చెప్పినా రాసుల మొత్తం బై రాసుల సంఖ్య. సగటు ఈజ్ ఈక్వల్ టు ఏం చెప్పినా రాసుల మొత్తం బై రాసుల సంఖ్య. కాబట్టి సగటు ఎంత ఇచ్చినాడు చెప్పండి 50 50. కాబట్టి సగటు ఎంత ఇచ్చినాడు చెప్పండి 50. కాబట్టి 50 ఈజ్ ఈక్వల్ టు రాసుల మొత్తము కే సంఖ్యల మొత్తం ఇచ్చినాడు. రాసుల మొత్తం ఎంత ఇచ్చినాడు చెప్పండి 2000 బై రాసుల సంఖ్య. ఎన్ని సంఖ్యలు ఉన్నాయి కే సంఖ్యల మొత్తము. ద సమ్ ఆఫ్ ద కే టర్మ్స్. కే సంఖ్యల మొత్తం 2000. కాబట్టి రాసుల సంఖ్య ఎంత కే. కాబట్టి విత్ హెల్ప్ ఆఫ్ ద గివెన్ కండిషన్
ఫస్ట్ ఆఫ్ ఆల్ ప్రిపేర్ ద వాల్యూ ఆఫ్ కే. ఇచ్చిన కండిషన్ ఉపయోగించుకొని కే వాల్యూ కనుక్కోవాలా. కాబట్టి సగటు ఇచ్చినాడు, రాసుల మొత్తం ఇచ్చినాడు, రాసుల సంఖ్య ఇచ్చినాడు. రాసుల సంఖ్య ఎంత ఇచ్చినాడు చెప్పండి, కే. ఇప్పుడు న్యూమరేటర్ లవాన్ని క్యాన్సిల్ చేస్తా. చూడండి, ఒక 0 0 క్యాన్సిల్ అవుతుంది. మళ్ళీ 5తో 5 4 20 0. టేకింగ్ క్రాస్ ఆఫ్టర్ క్యాన్సిలేషన్, టేకింగ్ క్రాస్ మల్టిప్లికేషన్. కాబట్టి కే ఈజ్ ఈక్వల్ టు ఎంత వచ్చింది, 40. కే ఈజ్ ఈక్వల్ ఎంత వచ్చింది, 40. మనకు కే కాదు అడిగింది, ఏమన్నాడు చెప్పండి. ఆ సంఖ్యలకు 91 కూడా జోడిస్తే క్రొత్త సగటు ఎంత. ఆ సంఖ్యలకు 91 యాడ్ చేస్తే, ఇంకొక నెంబర్ 91 యాడ్ చేస్తే అప్పుడు వచ్చే క్రొత్త సగటు ఎంత. కాబట్టి అడిగింది యావరేజ్ అంటే రాసుల మొత్తం బై రాసుల సంఖ్య. చూడండి, ఇంతకుముందు రాసుల మొత్తం ఎంత ఉంది చెప్పండి, 2000. ఇంతకుముందు రాసుల మొత్తం ఎంత ఉంది, 2000 ఉంది. ఇప్పుడు దీనికి ఎగస్ట్రా ఇంకొక నెంబర్ యాడ్ చేస్తున్నాడు. ఏ నెంబర్ అది, 91. ఏ నెంబర్ యాడ్ చేసినాడు చూడండి. ఆ సంఖ్యలకు 91 కూడా జోడిస్తే క్రొత్త సగటు ఎంత. కాబట్టి పైన రాసుల మొత్తం, ఆల్రెడీ రాసుల మొత్తం ఎంత ఇచ్చినాడు చెప్పండి, 2000 ప్లస్ 91 బై రాసుల సంఖ్య. కాబట్టి ఇంతకుముందు రాసుల సంఖ్య కే అనుకున్నాం, కే ఎంత వచ్చి చెప్పండి, 40. రాసుల సంఖ్య కే 40, కానీ ఒకటి యాడ్ చేసినాడు. కాబట్టి రాసుల సంఖ్య ఏమైతే చెప్పండి, 41. రాసుల సంఖ్య ఎంత, 41. కే రాసుల సంఖ్య కే 40 వచ్చింది. ఇప్పుడు ఇంకొక నెంబర్ యాడ్ అవుతుంది కాబట్టి మొత్తం టోటల్ నెంబర్ ఆఫ్ టర్మ్స్ ఇన్ ద గివెన్ స్టేట్మెంట్ ఈజ్ 41. కాబట్టి రాసుల సంఖ్య అయిపోయింది. ఇవి యాడ్ చేస్తే 2091 బై 41. 41తో ఫస్ట్ ఇది డివైడ్ చేస్తే ఎంత చెప్పండి, 5 టైమ్స్ అంటే 205 పోతే రిమైనింగ్ 41 ఉంటాయి, రిమైనింగ్ 4 ఉంటాయి. 4 1 ఎంత, 41. మళ్ళీ 41 జా. కాబట్టి ఫైనల్ ఆన్సర్ ఎంత, 51. ఫైనల్ ఆన్సర్ ఎంత, 51. చూడండి, ఫస్ట్ ఆప్షనల్ ఈజ్ ద కరెక్ట్ ఆన్సర్. కాబట్టి ఇంకొకసారి రిపీట్ చేస్తానా. కే సంఖ్యల మొత్తం 2000 మరియు వాటి సగటు ఎంత, 50. కే సంఖ్యల మొత్తం 2000 మరియు వాటి సగటు ఎంత, 50. కాబట్టి దేర్ఫోర్ సగటు ఈజ్ ఈక్వల్ టు రాసుల మొత్తం బై రాసుల సంఖ్య. సగటు 50 ఇచ్చినాడు, మొత్తం 2000 ఇచ్చినాడు. రాసుల సంఖ్య ఎంత, కే. క్యాన్సిల్ చేసి క్రాస్ మల్టిప్లికేషన్ చేస్తే కే ఈజ్ ఈక్వల్ టు 40. ఇప్పుడు ఈ దత్తాంశానికి 91 అనే మరొక సంఖ్యను జోడిస్తే ఏర్పడే క్రొత్త సగటు ఎంత. కాబట్టి రాసుల మొత్తం, సగటు అంటే రాసుల మొత్తం 2000 ప్లస్ 91 బై రాసులు 40 వచ్చినాయి. ఇంకొక నెంబర్ యాడ్ చేసినాడు కాబట్టి 41 క్యాన్సిల్ చేస్తే 51 వస్తాయి. దిస్ ఈజ్ ద 8th ప్రీవియస్ క్వశ్చన్. కానిస్టేబుల్లో ఫస్ట్ కానిస్టేబుల్ ప్రీవియస్ క్వశ్చన్, ప్రిలిమ్స్ 2016. నెక్స్ట్ 10th కానిస్టేబుల్ 2013. చూడండి ఏమి చెప్పండి, 40, 10, 25, 20, 35 ఎక్స్. ఇలా సగటు 25 అయితే ఎక్స్ విలువ ఎంత, సగటు 25 అయితే ఎక్స్ విలువ ఎంత అంటామండి. చూడండి ఏమి చెప్పండి. కాల్చుడు ఒకటి ఒరిజినల్ మెథడ్ చెప్తా, ఒరిజినల్ మెథడ్ మళ్ళీ షార్ట్ కట్ పోతా. ఒరిజినల్ మెథడ్ చెప్తా, కాల్చుడు షార్ట్ కట్ కూడా పోతా. ఫస్ట్ ఒరిజినల్ మెథడ్ చెప్తా. సగటు యావరేజ్ ఈజ్ ఈక్వల్ టు సమ్ ఆఫ్ ద అబ్జర్వేషన్స్ బై నెంబర్ ఆఫ్ ద అబ్జర్వేషన్స్. సగటు ఇచ్చేసినాడు. సగటు ఎంత ఇచ్చినాడు చెప్పండి, 25. సగటు ఎంత, 25 ఇచ్చినాడు. వెంటనే మనం ఏం తీసుకోవాలి చెప్పండి, రాసుల మొత్తం బై రాసుల సంఖ్య. కాబట్టి రాసుల మొత్తం ఇచ్చినట్టు చెప్పండి. మనకు రాసులు ఏమి ఇచ్చినాడు, ఒరిజినల్ మెథడ్ కాబట్టి 40 ప్లస్ 10 ప్లస్ 25 ప్లస్ 20 ప్లస్ 35 ప్లస్ ఎక్స్ బై రాసుల సంఖ్య 1 2 3 4 5 6. కాబట్టి ఇది ఒరిజినల్ మెథడ్లో సగటు ఇచ్చినాడు. రాసుల మొత్తం 40 10 25 20 35 ఎక్స్ బై రాసుల సంఖ్య ఎంత, 6. నౌ టేకింగ్ క్రాస్ మల్టిప్లికేషన్ 25 6 ఎంత, 150 ఈజ్ ఈక్వల్ టు 40 ప్లస్ 10 ఎంత చెప్పండి, 50. 40 ప్లస్ 10 ఎంత, 50. 50 ప్లస్ 25 ఎంత, 75. 95 100 130 ప్లస్ ఎక్స్. కాబట్టి ఎక్స్ ఈజ్ ఈక్వల్ టు 150 మైనస్ 130 ఈజ్ ఈక్వల్ ఎంత, 20. కాబట్టి దేర్ఫోర్ 20 అదో సెకండ్ ఆప్షనల్ ఈజ్ ద కరెక్ట్ ఆన్సర్. 20. కాబట్టి ఒరిజినల్ మెథడ్ ఐడియా వచ్చింటుంది ఇప్పటికి. కాబట్టి ఒరిజినల్ మెథడ్ ఏం చెప్పండి, సగటు ఈజ్ ఈక్వల్ టు రాసుల మొత్తం బై రాసుల సంఖ్య. సగటు ఇచ్చినాడు. ఇవన్నీ కొంచెం జాగ్రత్త ఓపిక కూడండి. 130 ప్లస్ ఎక్స్ వస్తుంది. ఎక్స్ ఈజ్ ఈక్వల్ 150 మైనస్ 130 ఈజ్ ఈక్వల్ ఎంత, 20. లేదా షార్ట్ కట్ పోతే చూడండి, షార్ట్ కట్ ఒకేలా ఎక్స్ప్లెయిన్ చేస్తే షార్ట్ కట్ చూడండి. ఇచ్చిన రాసులు ఏమి ఇచ్చినాడు చెప్పండి, 40 10 నెక్స్ట్ 25 20 నెక్స్ట్ 35 ఎక్స్. ఇది ఇచ్చిన రాసుల
సగటు 25 ఇచ్చినాడు. మీకు షార్ట్ కట్ చెప్పినా ఏం చెప్పినా అజ్యూమ్డ్ యావరేజ్ అనుకునే సగటు ఏదో నెంబర్ అనుకోవాలా, కానీ ఆల్రెడీ సగటు ఇచ్చినాడు కాబట్టి క్వశ్చన్లో సగటు ఇస్తే ఆ సగటు తీసుకోవాలా. సగటు ఎంత ఇచ్చినాడు చెప్పండి 25. ఒకవేళ సగటు ఇవ్వకుంటే మన ఇష్టం వచ్చిన నెంబర్ సగటుగా తీసుకోవాలా. కాబట్టి సగటు 25 అని ఇచ్చినాడు, సగటు తీసుకుందాము. ప్రతి సంఖ్యను ఇప్పుడు 25కి ఈక్వల్ చేయాలా, ప్రతి సంఖ్యను 25కి ఏం చేయాలా ఈక్వల్ చేయాలా. కాబట్టి కంపేర్ చేస్తాం, 25తో కంపేర్ చేస్తాం. చూడండి 40 25 కన్నా ఎక్కువ ఉంది. ఎంత ఎక్కువ ఉంది, ఎంత ఎక్కువ ఉంది 15, కాబట్టి ప్లస్ 15. 10 25 కన్నా తక్కువ ఉంది. ఎంత తక్కువ ఉంది -15, -15. 25 ఈక్వల్ ఉంది కాబట్టి 0, ఈక్వల్ అంటే 0, తక్కువ ఉంటే మైనస్, ఎక్కువ ఉంటే ప్లస్. నెక్స్ట్ 20 చూడండి కంపేర్ చేస్తే 25 కన్నా తక్కువ ఉంది. ఎంత తక్కువ ఉంది -5. నెక్స్ట్ కంపేర్ చేస్తే ఎక్కువ ఉంది. ఎంత ఎక్కువ ఉంది +10, ఎక్సెట్రా అని రాస్తాం +10. ఆ విధంగా ప్రతి సంఖ్యను 25తో కంపేర్ చేయాలా. ప్రతి సంఖ్యను 25తో కంపేర్ చేస్తే +15, -15, 0, -5, +10. ఇప్పుడు ఇవన్నీ కూడాలని చెప్పిన కూడడంలో ఏమైనా క్యాన్సిల్ అయితే క్యాన్సిల్ చేయండి. చూడండి +15 -15 +15 -15 వచ్చింది. నెక్స్ట్ ఇంకా మిగతా కూడితే చూడండి -5 +10 ఉంది, -5 +10. కాబట్టి కూడితే ఎంత వచ్చింది +5 వస్తుంది, +5. కాబట్టి మనకు టోటల్ 0 రావాలంటే ఇక్కడ +5 అంటే ఇడే ఉండాలా -5 అన్నాడు, ఇడే ఉండాలా మైనస్. కాబట్టి సగటు 25 ఇచ్చినాడు, మనకు -5 వచ్చింది. కాబట్టి 25 - 5 = ఎంత 20. ఇక్కడ 20 వచ్చింది, అక్కడ 20 వచ్చింది. కాబట్టి ఫైనల్ ఆన్సర్ 20. కొద్ది షార్ట్ కట్ చూడండి, ఒక్క లైనే, ఒకే ఒక లైన్. నువ్వు ప్రతి సంఖ్యను 25తో కంపేర్ చేయండి. ప్రతి సంఖ్యను 25తో కంపేర్ చేస్తే చూడు ఒకే ఒక లైన్ వచ్చింది. ఒక లైన్ కంటే ఎక్కువ పోలేదు షార్ట్ కట్. అదే ఒరిజినల్ మెథడ్ చూడండి, ఈ రాసులు మొత్తం కనుక్కోవాలా, రాసులు మొత్తం కనుక్కోవడంలో ఒక నెంబర్ మిస్టేక్ అయినా మొత్తం పోదా ఆన్సర్. ఇక్కడ ఒకే ఒక లైన్ చూడండి, ఇవి కూడా క్యాన్సిల్ అయినాయి. నువ్వు కూడేది ఇది ఒక్కటే -5 +10, కాబట్టి +5. ఇది ఒక్క సింపుల్గా పోతుంది. కాబట్టి దిస్ ఈస్ ద షార్ట్ కట్. 10th ప్రీవియస్ క్వశ్చన్ ఈజ్ ఓవర్. కాబట్టి ఇదేనే కానిస్టేబుల్ 2013. నెక్స్ట్ 11th ప్రీవియస్ క్వశ్చన్ చూడండి, కానిస్టేబుల్ 2010. ఏమి ఇచ్చినాడు చెప్పండి. చూడు ఇన్ని నెంబర్లు ఇచ్చినాడు, 21, 24, 29, 30, 45, 27, 52, 38, 33, 35లా మొత్తం సరాసరి ఎంత అన్నాడు. చూడండి ఒరిజినల్ మెథడ్ పోతే రాసుల మొత్తం బై రాసుల సంఖ్య అంటే ఇవన్నీ కూడా అంటే అయ్యే పనులు కాదు. కానిస్టేబుల్ 2010లో ఇచ్చినాడు. కాబట్టి డైరెక్ట్ షార్ట్ కట్ పోతా చూడండి నేను. కాబట్టి ఇచ్చిన రాసులు రాసిన 21, 24, 29, 30, నెక్స్ట్ 45, 27, మళ్ళా 52, 38, 33, 35. చూడండి ఇప్పుడు ఒరిజినల్ మెథడ్ పోవాలనుకుంటే మనం ఏం చేయాలి. ఒరిజినల్ మెథడ్ యావరేజ్ ఈజ్ ఈక్వల్ టు ఏం రాయాలా, రాసుల మొత్తం బై రాసుల సంఖ్య రాసుకోవాలా. ఇప్పుడు చూడండి రాసుల మొత్తం అంటే ఇవన్నీ కూడాలనా, ఇవన్నీ కూడితే టైం వేస్ట్, మనకు మిస్టేక్ అవుతుంది. కాబట్టి షార్ట్ కట్ పోతాను డైరెక్ట్. ఏం చెప్పినా షార్ట్ కట్ ఏం చెప్పినా అజ్యూమ్డ్ యావరేజ్ అనుకునే సగటు. నీ ఇష్టం, ఈ నెంబర్లలో నీ ఇష్టం వచ్చింది ఒక నెంబర్ను సగటుగా తీసుకో. దీంట్లో ఉండాల్సిన పని లేదు. ఈ మధ్యలో ఏదైనా ఒక నెంబర్ సగటుగా తీసుకోవాలా. సపోజ్ నేను 30 తీసుకుంటా. లెట్ యావరేజ్ ఈజ్ ఈక్వల్ టు 30. సరాసరి 30 అనుకుంటా. కాబట్టి ప్రతి సంఖ్యను 30కి ఈక్వల్ చేయండి. అంటే ప్రతి సంఖ్యను 30తో కంపేర్ చేయండి. తక్కువ ఉంటే మైనస్ రాయండి. రాస్తాను చూడండి 21 30 కన్నా తక్కువ ఉంది. ఎంత తక్కువ ఉంది 9. కాబట్టి 9. కాబట్టి therefore -9 మళ్ళా 30తో కంపేర్ చేస్తే 24 తక్కువ ఉంది. ఎంత తక్కువ ఉంది -6. 29 తక్కువ ఉంది. ఎంత తక్కువ ఉంది -1. ఈక్వల్ అంటే 0. తక్కువ ఉంటే మైనస్, ఎక్కువ ఉంటే ప్లస్. 30తో కంపేర్ చేస్తే ఎక్కువ ఉంది. ఎంత ఎక్కువ ఉంది 15. 30తో కంపేర్ చేస్తే తక్కువ ఉంది. ఎంత తక్కువ ఉంది -3 తక్కువ మైనస్. మళ్ళా కంపేర్ చేస్తే ఎక్కువ ఉంది. ఎంత ఎక్కువ ఉంది 22 +22. మళ్ళా 8 ఎక్కువ ఉంది +8. 3 ఎక్కువ ఉంది +3. మళ్ళీ 5 ఎక్కువ ఉంది +5. ఇవన్నీ యాడ్ చేయాలా. ఏమైనా పాసిబిలిటీ ఉంటే క్యాన్సిల్ చేయండి. ఉండొచ్చు, ఉండకపోవచ్చు. చూడండి ఇప్పుడు -9 ఇది, +9 లేదు. నెక్స్ట్ -6 +6 లేదు, -1 లేదు. ఇది ఒక్కటి క్యాన్సిలేషన్ ఉంది. ఇది ఇక్కడ -3 +3 ఒక్కటి క్యాన్సిలేషన్ ఉంది. మిగతా లేదు క్యాన్సిలేషన్. చూడండి -3 +3 క్యాన్సిల్ చేయొచ్చు. మిగతా కలపండి, యాడ్ చేయండి. చూడండి యాడ్ చేసేటప్పుడు -9 -6 మైనస్ అంటే ఇవన్నీ మీరు గమనిస్తే చూడండి, మీరు -9 -6 ఎంత -15. ఇక్కడ +15 ఉంది. -9 -6 ఈ రెండు కలిపితే ఎంత -15
ప్లస్ 15 ఇవి క్యాన్సిల్ అవుతాయి. -15 ప్లస్ 15 క్యాన్సిల్ అవుతాయి. ఓకేనా. నెక్స్ట్ ఇక్కడ ఏముంది -1 ఉంది. ఓన్లీ మైనస్లో -1 ఉంది. -1 ప్లస్ 22 ఎంత 21. 21 ప్లస్ 8 29. 29 ప్లస్ 5 29 ప్లస్ 5 ఎంత 34. కాబట్టి నువ్వు యావరేజ్ 30 అనుకున్నావు, మొత్తం మీద 34 ఎక్కువ వచ్చింది. 34ను ఈక్వల్ డిస్ట్రిబ్యూట్ చేయాలా అన్ని నెంబర్లకు. చెప్పండి నెంబర్లు ఎన్ని ఇచ్చినాడు చెప్పండి. 1 2 3 4 5 6 7 8 9 10 నెంబర్స్ ఇచ్చినాడు. 10 నెంబర్స్ ఇచ్చినాడు. కాబట్టి ఈక్వల్ డిస్ట్రిబ్యూట్ చేయాలని చెప్పిన. కాబట్టి 10తో డివైడ్ చేస్తే 30 ప్లస్ 34/10 అంటే ఒక డెసిమల్ పాయింట్ లెఫ్ట్ సైడ్ వస్తామా 3.4 కాబట్టి ఫైనల్ ఆన్సర్ 33.4 చూడండి 33 సెకండ్ ఆప్షనల్ 33.4 ఇస్ ద కరెక్ట్ ఆన్సర్. సెకండ్ ఆప్షనల్ 33.4. చూడండి నేను సింపుల్గా ఏం చేసిన ఈ ఒక్కటి మాత్రం యాడ్ చేసిన 22 8 5 యాడ్ చేసిన 22 8 5. మామూలుగా ఇది ఒరిజినల్ మెథడ్లో అయితే ఇవన్నీ కలపాలా టైం పడుతుంది. కాబట్టి ఇన్ని నెంబర్లు కలపాలంటే టైం కానిస్టేబుల్ 2010లో ఇచ్చినాడు. కాబట్టి షార్ట్ కట్ ఈస్ ద బెస్ట్ మెథడ్. కాబట్టి ఫైనల్గా 30 అనుకున్నా 34 ఎక్కువ వచ్చింది. దాన్ని ఈక్వల్ డిస్ట్రిబ్యూట్ చేయాలా 10 నెంబర్స్ ఉన్నాయి. 10తో డివైడ్ చేస్తే 3.4 ఫైనల్గా 33.4. ఇక్కడ ఒక నోట్ చెప్పాలా ప్రతి చాప్టర్లో వస్తుంటుంది, అది ఒక్కటి ఫాలో కండి. ఏదంటే ఆ నోటు సపోజ్ చూడండి. ఇప్పుడు ఏం చెప్పినా 10 చేత భాగించిన ఏదైనా ఒక సంఖ్యను 128 ఉందను 10 చేత లేదా 100 చేత ప్రతి ఎగ్జాంపుల్లో వస్తుంటే ఇవన్నీ. కాబట్టి 128/1000 ఈ విధంగా ఏదైనా ఒక సంఖ్యను 10 చేత 10 100 1000తో భాగించేటప్పుడు 10 100 1000తో భాగించేటప్పుడు ఒకటి పక్కన ఎన్ని సున్నాలు ఉన్నాయో అన్ని స్థానాలు దశాంశ బిందువు ఎడమ వైపు వస్తుంది. అన్ని స్థానాలు దశాంశ బిందువు ఎడమ వైపు అనే కాన్సెప్ట్ చాలా ఇంపార్టెంట్ అన్ని ఎగ్జాంపుల్స్లో. చూడండి ఇది ఒక సున్నా ఉంది, ఒక స్థానం దశాంశ బిందువు ఎడమ వైపు వస్తాయి. డెసిమల్ పాయింట్ ఎక్కడ లేకుంటే ఇక్కడ స్టార్టింగ్ లో ఉన్నట్లు ఇక్కడికి వస్తాయి. అంటే ఏం రాయాలా 12.8 నే ఇక్కడ అదే రాసిన. మీరు గమనిస్తే చూడండి ఒకటి పక్కన ఎన్ని సున్నాలు ఉన్నాయి, ఒక సున్నా ఉంది. ఒక స్థానం దశాంశ బిందువు ఎడమ వైపు వస్తాయి. డెసిమల్ పాయింట్ ఇక్కడ ఉంటాయి, ఎక్కడ లేకుంటే ఇక్కడ ఉంటాయి. ఒక స్థానం ఎడమ వైపు అంటే ఇది ఎడమ వైపు దిస్ సైడ్. కాబట్టి ఇక్కడికి వస్తుంది 3.4 రాసిన 3.4 కాబట్టి ఏం చెప్తానా ఏదైనా ఒక సంఖ్య 10, 100, 1000 డాష్ చేత భాగించేటప్పుడు ఒకటి పక్కన ఎన్ని సున్నాలు ఉన్నాయో అన్ని స్థానాలు దశాంశ బిందువు ఎడమ వైపు జరుగును. ఇప్పుడు ఒక సున్నా ఉంది, ఒక స్థానం ఇక్కడ వేస్తే 12.8. ఇక్కడ చూడండి ఇదే 2 సున్నాలు ఉంటాయి, 2 స్థానాలు ఎడమ వైపు వస్తాయి. ఇక్కడ ఉంటే డెసిమల్ పాయింట్ ఎక్కడ లేకుంటే ఇక్కడికి వస్తాయి. దిస్ వాల్యూ ఈజ్ ఈక్వల్ టు ఎంత 1.28. అదే ఇక్కడ 3 సున్నాలు ఉన్నాయి, 3 స్థానాలు దశాంశ బిందువు ఎడమ వైపు వస్తుంది. అంటే ఇక్కడ చూడండి 1 2 3 ఇక్కడికి వస్తాయి. అంటే ఏం రాయాలా 0.128. ఒక్కసారి రిపీట్ చేస్తున్నా, అది ప్రతి ఎగ్జాంపుల్లో ఖచ్చితంగా వస్తుంది. లాస్ట్ లో ఏదైనా సంఖ్యను 10, 100, 1000 డాష్ చేత భాగించేటప్పుడు ఒకటి పక్కన ఎన్ని సున్నాలు ఉన్నాయో అన్ని స్థానాలు దశాంశ బిందువు ఎడమ వైపు జరుగును. అట్లా లేకుండా దీనికి ఆపోజిట్ చెప్తారా, టోటల్ ఆపోజిట్. ఇది కూడా ఇంపార్టెంట్, టోటల్ ఆపోజిట్. ఇప్పుడు ఏం చెప్పినా ఏదైనా సంఖ్యను ఏం చెప్పినా 10, 100, 1000తో భాగించిన ఇప్పుడు ఏం చేస్తా ఆపోజిట్ అంటే ఏంది గుణిస్తా. ఇప్పుడు ఆపోజిట్ అంటే గుణిస్తా. సపోజ్ ఇప్పుడు ఇట్లా ఇచ్చిన నాకు 1.38 × 10, నెక్స్ట్ 1.38 × 100 లేదా 2.3576 × 1000 ఇట్లా ఇచ్చిన అనుకో. సపోజ్ ముందు అన్ని ఎగ్జాంపుల్ వస్తాయి. ఏదైనా ఒక దశాంశ భిన్నాన్ని 10, 100, 1000 డాష్ చేత గుణించేటప్పుడు ఒకటి పక్కన ఎన్ని సున్నాలు ఉన్నాయో అన్ని స్థానాలు దశాంశ బిందువు కుడివైపు జరుగును. గుణించేటప్పుడు కుడివైపు, భాగించేటప్పుడు ఎడం వైపు, కాబట్టి చూడండి ఇప్పుడు ఒకటి పక్కన ఒక సున్నా అంటే ఒక స్థానం కుడివైపు అవుతుంది. అంటే దిస్ వాల్యూ ఈజ్ ఈక్వల్ టు 13.8. ఒక స్థానం కుడివైపు పోతుంది, ఇప్పుడు చూడే 100తో గుణిస్తాను. అంటే ఒకటి పక్కన ఎన్ని సున్నాలు ఉంటాయి, 2 సున్నాలు ఉంటాయి. 2 స్థానాలు కుడివైపు పోతుంది. ఇక్కడికి వస్తా డెసిమల్ పాయింట్ అంటే 138.0 ఈజ్ రిటన్ యాజ్ 138. స్టార్టింగ్ లో డెసిమల్ పాయింట్ అంటే ఇవ్వడు, కాబట్టి 138. ఇప్పుడు చూడండి ఒకటి పక్కన ఎన్ని సున్నాలు చెప్పండి, 3 సున్నాలు ఉన్నాయి. కాబట్టి 3 స్థానాలు దశాంశ బిందువు కుడివైపు జరుగును. కుడివైపు అంటే ఇది మా కుడివైపు. ఇక్కడ నుంచి 1 2 ఇక్కడికి వస్తే డెసిమల్ పాయింట్. కాబట్టి దిస్ వాల్యూ ఈజ్ ఈక్వల్ టు 2357.6.
2357.6. కాబట్టి ఒకటి పక్కన 3 సున్నాలు అంటే 3 స్థానాలు కుడివైపు 1 2 3 ఇక్కడికి వస్తాయి. కాబట్టి 2357.6. ఓకే, ఇది ప్రతి ఎగ్జాంపుల్ ఇక్కడ భాగించిన కాబట్టి ఇది ప్రతి ఎగ్జాంపుల్ ఉంటుంది కాబట్టి జస్ట్ ఐడియా పెట్టుకోండి. కాబట్టి భాగించేటప్పుడు ఎడం వైపు వస్తుంది, అదే గుణించేటప్పుడు కుడివైపు పోతుంది, అదొక కాన్సెప్ట్ ఐడియా పెట్టుకోండి. దిస్ ఈస్ ద ప్రీవియస్ క్వశ్చన్ 11. టోటల్ ప్రీవియస్ క్వశ్చన్స్ ఓవర్. కాబట్టి మోడల్ 2 అంటేనే మైండ్లో స్ట్రక్ చేసుకోండి. మోడల్ 2 ఎప్పుడు అప్లై చేస్తారు చెప్పండి. రాసుల మధ్య భేదం స్థిరంగా లేనప్పుడు మోడల్ 2 అని చెప్పిన. కాబట్టి భేదం స్థిరంగా లేనప్పుడు ఒరిజినల్ మెథడ్ ఏం చెప్పిన, రాసుల మొత్తం బై రాసుల సంఖ్య. కానీ నెంబర్స్ లెంతీగా ఉండి ఎక్కువ నెంబర్తో ఇట్లా ఎక్కువ నెంబర్స్ ఇచ్చినప్పుడు మాత్రం షార్ట్ కట్ పోవాలా. షార్ట్ కట్ ఏం చెప్పినా చెప్పండి, అజ్యూమ్డ్ యావరేజ్ అనుకున్న సగటు. కాబట్టి ఇచ్చిన సంఖ్యలో ఏదో ఒకటి సంఖ్య సగటు అనుకో, ప్రతి సంఖ్యను ఆ నెంబర్తో కంపేర్ చేస్తూ తక్కువ ఉంటే మైనస్ రాయండి, ఎక్కువ ఉంటే ప్లస్ రాయండి, దేనిపో కూడండి. నెక్స్ట్ అన్నిటికీ ఈక్వల్ డిస్ట్రిబ్యూట్ చేయండి. కాబట్టి దిస్ ఈస్ ద బెస్ట్ షార్ట్ కట్ మోడల్ 2. కాబట్టి మొత్తం ప్రీవియస్ పేపర్స్ ఎన్ని ఉంటాయి చెప్పండి, 11 ఉన్నాయి. కాబట్టి ఎస్ఐ కానిస్టేబుల్ మొత్తం ప్రీవియస్ పేపర్స్ కంప్లీటెడ్ మోడల్ 2. నౌ విల్ కంటిన్యూ మోడల్ 3.